వారానికి 5 చనిపోతున్నారు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు. ప్రతి తలసరి హైదరాబాద్ నగరంలో 123 గంటల కాలాన్ని ప్రతి ఒక్క మనిషి కోల్పోతున్నారు. This is a major problem. It is not just a loss to the individual, it is actually a loss to the state and to the nation. ఏ రోజన్నా ఒక క్షణం అన్న అసెంబ్లీలో చర్చ జరిగి అందరు కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వచ్చినటువంటి చరిత్ర ఇప్పుడు ఉంటుందా? Suddenly all the RTC buses have vanished. Why? 47 bus routes that have been cancelled now. నాకేమో నేను ఏడికి పోయినా బస్సులలో యాలాడుకుంటే జనాలను చూస్తా. మొత్తం డెవలప్మెంట్ ట్రాన్సిట్ మీదనే ఆధారపడి చేయండి. मैं रॉन्ग साइड भी गया हूँ, मैं ट्रैफिक सिग्नल भी तोड़ा हूँ, मैंने ट्रिपल राइडिंग भी की है. हो रहा क्यों है? దురదృష్టం ఈ దేశంలో ఉన్న ప్రజలే దుబాయ్కి పోతే ఆ చిన్న గీత దాటరు, ఎర్రలైట్ ఎడార్లు కనబడితే కూడా ఆగిపోతారు. जो आप वीडियो की बात करें, थोड़े मैं मेरे वीडियो से ही बदनाम होता हूँ. కానీ ఫుట్పాత్స్ కి ఎప్పుడు కూడా ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ ఎవరు ఫాలో చేయరు. బట్ దేర్ షుడ్ బి ఏ చేంజ్, రైట్? ప్రజలు ట్రాఫిక్ రూల్స్ని ఫాలో కాకపోతే, వీరునంత మేరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించకపోతే మనం ఏం చెప్పినా ఉపయోగం. ప్రజల నుంచి వాయిస్ రావాలి, ప్రజల నుంచి కొంత బాధ్యతాయుతమైన ప్రవర్తన కూడా కావాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మనం ఇంప్రూవ్ చేయకుండా సిటీ ట్రాఫిక్ని బాగు చేయలేము. పొలిటికల్ పార్టీస్, లెజిస్లేచర్స్, ఇక్కడ మనకి లెజిస్లేటర్స్ ఉన్నారు, పార్టీల ప్రతినిధులు ఉన్నారు, ప్రధాన పార్టీలు. మన అదృష్టం ఏంటంటే గత 30 ఏళ్లుగా హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రధాన పార్టీలన్నీ, ఇక్కడున్న పార్టీలన్నీ కూడా బోల్డ్ అంత కృషి చేశారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ విషయంలో సరే వాళ్ళ తగాదాలు ఉంటాయి, రాజకీయంగా పోటీ ఉంటుంది. కానీ హైదరాబాద్ నగరం ఇంత అద్భుతంగా అభివృద్ధి చెందింది ఈవేళ అని చెప్పంటే దానికి అన్ని పార్టీల కృషి కారణం. ముందు దానికి అభినందించాలి. ఇందాక అనుకున్నాం, అభివృద్ధి జరగడం వల్లనే సమస్యలు కూడా వచ్చినాయి. కాబట్టి దీనికి మనం సమస్యకి బాధపడ్డాం కదా, పరిష్కారం చూడాలి. హైదరాబాద్లో ట్రాఫిక్ లేకుండా నిర్జనంగా ఉంటే మనందరం కళావిహీనంగా ఉండేవాళ్ళం. ఇక్కడ జాబ్స్ క్రియేట్, ఇందాక చెప్తున్నారు, గత 6 ఏళ్లలో హైదరాబాద్లో 7 లక్షల ఉద్యోగాలను సృష్టించారు. ఇన్ 6 years ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జాబ్ క్రియేటర్స్ ఇన్ ఇండియా. కాబట్టి ఇట్స్ ఎ సోర్స్ ఆఫ్ ప్రైడ్ ఫర్ అస్. ఇప్పుడు మన ఇష్యూ వల్ల ఏంటంటే ఎట్లా మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయాలి. లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఇందాక చూపెట్టారు మనకి. 7,000 కోట్ల రూపాయలు స్ప్రెడ్ ఓవర్ 5 years. చికెన్ ఫీడ్, కొంచెం పొలిటికల్ విల్ ఉన్నట్టయితే ఒక్కటే. బిఫోర్ ఐ ఇన్వైట్ ద పార్టీ రిప్రజెంటేటివ్స్ టు మేక్ ఇనిషియల్ కామెంట్స్, ఏ కపుల్ ఆఫ్ మినిట్స్ ఈచ్ ఆఫ్ దమ్, తర్వాత మై ఆడియన్స్ పార్టిసిపేషన్ తీసుకున్నాం. నాకు ఇందాక జనార్దన్ రెడ్డి గారు చెప్తున్నారు, 1,73,00,000 ఛానల్స్ ఇష్యూ చేశారట గత ఎన్నేళ్ళుగా, నాకు తెలియదు, 5-6 ఏళ్ళుగా. కానీ రాజకీయంగా ఒత్తిళ్ల వల్ల ఎలక్షన్ టైం రాగానే పెనల్టీస్ అన్ని వేవ్ చేసి పారేస్తున్నారు. ఓట్ల కోసం పెనాల్టీలు వేవ్ చేస్తే ఎట్లాగండి? పెనాల్టీలు రెవెన్యూ కోసం పెట్టలా మనం. రేపు పొద్దున్న ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేయకుండా, ట్రాఫిక్ కంజెషన్ లేకుండా, జనం చచ్చిపోకుండా ఉండటం కోసం పెట్టాం. వారానికి 5 చనిపోతున్నారు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యల వల్ల. ఒక 30 మంది క్షతగాత్రులు అవుతున్నారు, తీవ్రంగా గాయపడుతున్నారు వారానికి, ప్రతి వారం. నరకం అనిపిస్తున్నాం. ప్రతి తలసరి హైదరాబాద్ నగరంలో 123 గంటల కాలాన్ని ప్రతి ఒక్క మనిషి కోల్పోతున్నారు. $5.5 బిలియన్. కొన్ని చోట్ల పీక్ ట్రాఫిక్ అవర్స్లో స్పీడు 6-7 కిలోమీటర్ల గంటకి. మీరు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు పీక్ టైం కాబట్టి చాలా ఇబ్బందులు పడి ఉంటారు. మనలో ట్రాఫిక్ సమస్యలు అనుభవించడం లేరు. కాబట్టి రాజకీయంగా సమస్యలు మనకు తెలుసు. ప్రజాస్వామ్యం అంటే మనందరికి గౌరవం ఉంది, నాకు అపారమైన గౌరవం ఉన్నది. నేను అందుకనే రాజకీయ పార్టీలని, ఎన్నికైన వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడు. అది చాలా మూర్ఖమైనటువంటి ఆలోచన. కానీ కొన్ని ఇష్యూస్లో మనం కొంచెం ఫామ్గా ఉండకపోతే నష్టపోయేది ఓటర్లు. రేపు పొద్దున ఆ ఓటర్లు ఎదురు తిరుగుతారు. ఇవాడు ఏదో పెనాల్టీ వేసినాను ప్లీజ్ చేయాలని చెప్పని వాడికి వేవ్ చేస్తే రేపు పొద్దున ట్రాఫిక్ పెరగడం చేత అందరికీ నష్టం జరుగుతుంది. అదొక్కటే నేను కోరేది. వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఫర్ రిప్రజెంటింగ్ హియర్ అండ్ ఫర్ కమింగ్ అప్ విత్ క్రియేటివ్ సెట్ ఆఫ్ సొల్యూషన్స్. మళ్ళీ చెప్తున్నాను, ఈ నగర అభివృద్ధికి కారణం ఈ రాజకీయ పార్టీ అందరూ కూడా. వారి పార్టీల మధ్య ఎంత పోటీ ఉన్నా కూడా నగరాన్ని పెంచడంలో పోటీపడి నగరాన్ని పెంచారు ఆర్థికంగా. కాబట్టి ఈ సమస్య పరిష్కారం చాలా తేలికైనది. అద్భుత పరిష్కారాలు ఒక్కరోజు రావు, కానీ తక్కువ ఖర్చుతో చాలా సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ చేయవచ్చు. దానికోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్న విశ్వాసం మాకుంది, జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ. ఈవేళ మనం కొంచెం ఏకాభిప్రాయ సాధన, జనం నుంచి కొంచెం మద్దతు కూడా కావాలి. ఎందుకంటే ప్రజలు ట్రాఫిక్ రూల్స్ని ఫాలో కాకపోతే, ప్రజలు పెనాల్టీస్కి సిద్ధపడకపోతే, పెనాల్టీస్ అవసరం లేకుండా బిహేవియర్ మార్చుకోకపోతే, లేన్ డిసిప్లిన్ ఫాలో కాకపోతే, వీరునంత మేరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించకపోతే మనం ఏం చెప్పినా ఉపయోగం లేదు. కాబట్టి అల్టిమేట్గా ప్రజల చేతుల్లో, ప్రజల నుంచి వాయిస్ రావాలి, ప్రజల నుంచి కొంత
ఒక బాధ్యతాయుతమైన ప్రవర్తన కూడా కావాలి. ఆ ఉద్దేశంతోనే ఇవాళ టౌన్ హాల్ పెట్టాము. ఇది ఒక ఇనిషియల్ పార్ట్ మాత్రమే. ప్రజల్ని హైదరాబాద్ నగరంలో, జంట నగరాల్లో అందరినీ కూడా మొబిలైజ్ చేయడం కోసం చెప్పని, మరి రాజకీయంగా సంకల్పాన్ని బలపరచడం కోసం చెప్పని ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రామ్మోహన్ గారు చివరికి మీకు ఇస్తాను, ఎందుకంటే మీరు అధికార పార్టీ కదా, వారికి ముందు మీకు ఇస్తాను. జాతీయ స్థాయి అధికార పార్టీ కదా, కాబట్టి ప్రతిపక్షాల్లో ఉన్న వారిద్దరికి ముందు ఇస్తాను. మాజిద్ గారు నాంపల్లి శాసనసభ్యులు, వారిని ముందుగా బ్రీఫ్గా యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ టు డూ, హౌ టు డూ అని వాళ్ళకి చివరిద్దాం. వాళ్ళు సంజయ్ చెప్పాల్సినాడు కదా. Thank you so much, sir, for calling us and inviting us over here to discuss this very important issue. If solution is found out, it will be affecting each and every citizen of the Hyderabad city, and it might help various other cities to learn from us and follow us. But I seriously believe that, sir, where should we start this discussion and where this discussion will take us? क्योंकि हमें तो ये पता है, सर, कि this is a major problem and it has to be resolved. Each and every citizen living in the Hyderabad city is facing this kind of problem. But यहाँ पे what I feel that, sir, I don't want to get into figures, fact, because the bureaucrats were there who had discussed it in details regarding the facts and the figures. As an elected representative, the complaints that I get from my constituents and how they represent it in front of me, I'll put it in the same way in front of us all, because that will help us understanding the core value. Yes, there are various numbers through which we can move here and there. There will be various statistics that we can definitely see, learn, try to amend and find a way out. But the problem is, sir, to start with, here there is no offense. Will be talking very straight how we should find a solution way out. There are very people sitting over here. There are many people who are sitting over here, including us. The point is each and everyone sitting in this particular room are following the rules laid by the traffic police. As the person sitting in the room, no matter who are outside, let's leave them for now. Let's take us as the city of residents of Hyderabad, and let's start with this, stating that the rules that are laid by GHMC or the traffic police are being followed by us all. Government आएगी सर, बाद में होगा. We can recommend the statuses. आज आप है, कल कोशिश करेंगे आप आने की, और इन दोनों के बीच में आप भी आने की कोशिश करेंगे. मैं तो एकदम एक सीधा citizens की बात करने यहाँ पे आऊँगा, because I know that I will not be in power any time. So I'll straight away talk like the way the citizen You will represented. be a significant player and a kingmaker. Oh yes, sir. So sir, यहाँ पर when I see this, because I have the privilege of being the mayor of this wonderful city for 3 years, and I have been in these kind of meetings where we have discussed many times regarding the traffic rules, where we have decided that this particular road will be a one-way, this particular road will be a two-way. But the end result is we still are facing traffic issues. My point is, the government is not serious about any government. We are discussing on a common platform. I'm not telling about this government. ये पुरानी गवर्नमेंट्स पे भी आता है, ये उससे पहले की भी गवर्नमेंट्स पे भी आता है ये. The bus services, if we start with the bus services and the constituency that I represent, there are many slum areas that I represent. They are very below poverty line or middle class families that I represent. There are many colonies, and they were highly dependent on the transport services, especially the bus services, before metro came into existence. If I tell you, I was quite surprised seeing the numbers over here, which was shown by my brother, wonderful, for almost 1 lakh citizens. There are 28 buses piling. And I was shocked that, at least I was thinking that ये 28 figure तो मेरे पास तो इससे भी कम है. That might be on an average. But there are few areas where it has statically declined more. If I tell you, sir, being in Nampally constituencies, if you take at 94 to 2025, there have been at least 47 bus routes that have been cancelled now. There were 47 more bus routes that were piling the roads of Nampally, carrying one passenger to the other area, one point to the another area, but they have been cancelled. Reason being, the roads have been congested,
When I have asked the reason, sir, ये bus service थी, ये क्यों cancel कर दिया? The roads have been congested, the traffic is too high. If we take this bus on this particular route, the traffic will be more high. The police department sat down one fine day, some bureaucrats sat down in fine day, and they thought कि ये route पे से ये buses निकाल देंगे तो traffic ठीक हो जाएगी. And they decreased the public transport and they decided that only for this main roads it will be good. And they left the by lanes or the inner lanes roads other than the main roads that we pile on. So that was quite surprising. The problem is, one bureaucrat at one point of time decides that this is good for the city, and the lawmakers oblige them, and the other point, some other bureaucrat come up with a different plan of city. The only problem being, the only thing that is being missed out with the bureaucrat coming up with a plan in front of the power or the state government and deciding something and executing that program, the only major thing that is being missed out is taking into the confidence or taking the feedback from the people who use this transport. They have never taken feedback from the people who use this transport. They have never taken feedback from the people before cancelling the mode of transport on that particular line. Just imagine 37 or 47 buses in my constituency who used to pile in the lane and by lane of my constituency suddenly vanished, and only the main road is there. So what is the option that is left for the citizen? They will go for the private vehicles. They will certainly go for the private vehicles. And moreover, when it comes to effective policing or effective traffic implementation, let's take this particular room as an evidence of what's happening on the city roads. Do any of you feel, let's leave the current government or the previous government, whatever lifespan we have spent in the city roads, do you on a single point felt that the traffic is being monitored in this wonderful city of Hyderabad? Have we seen the policing? I was just sitting over there, one fine gentleman came and said, sir, we are helping the police department. We have given around about 500 more extra forces to the police department to monitoring the city roads. I didn't say a word, I was listening to them. That might be an achievement for him. For me, it's not an achievement because it has not affected the city roads or it has not benefited the citizens of the city. So my point here is, there should be an effective management, as you rightly said. The people who come in the government or go out of the government, they can't decide how to win votes, putting city roads or city traffic at ransom. If it is being penalized, it should be there. It should be increased. It should be implemented. That's the way we can make the citizens understand and learn how to follow the traffic rules. Moreover, not the less, this wonderful city, when we speak about the footpaths, sir, I don't know what kind of footpaths are you talking about. Where are the footpaths in our city? Is there? Leave that particular high-tech city road where we have made a wonderful city track or a walkway where people can just go. Let's come into our colonies, the areas where we live in, the middle class, the lower middle class, or the below poverty line, the lanes and by-lanes of our colonies. Where are the footpaths? Is there any 100-meter stretch which is not objected by an electric pole or a tree or a dabba or a pan dabba or a puncture shop? Where are the footpaths? We don't have them. And now we have come up with a new policy in the colony areas. And I'm so sorry to say I'm also being a part of it now. Because I see that the footpaths, once upon a time, I think Mohanty साहब के दौर में सर, हम लोग एक डिसीजन लिए थे कि हैदराबाद को ग्रीन सिटी करना है. और वो डिसीजन ऐसा बेहतरीन तरीके से इंप्लीमेंट हुआ कि वो ट्रीज जो जाके प्लांट करे वो सिर्फ फुटपाथ पे प्लांट करे. माने it was a wonderful decision. That's why I say, माने the bureaucrats plan, they put it in front of the bosses, they decide without taking the feedbacks from the people who will be affected by that decision. They feel that they are doing a tremendous job.
But on ground, they are making this city worse with their so-called decisions. So here my only point is, sir, before I end, there should be a coordination, cooperation, and execution. And other than the bureaucrats, all the public elected representatives, the citizens should be involved in this. And based on their feedback, we should finalize what is best for the city. Because you are the ones who finalize whether we win the election or not. And you are the best person to decide what is best for the city. Because when you decide who the lawmakers will be, you are the ones who will decide what steps will be good for the city and all. Thank you much. Thank you so much, sir. Thank you very much. Some important points have emerged. ఒకటి బస్సెస్ చాలా ఎంఫసైజ్ చేశారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మనం ఇంప్రూవ్ చేయకుండా సిటీ ట్రాఫిక్ని బాగు చేయలేము. And the point Majid Saab raised, by-lanes in Hyderabad city are narrow. Main streets are okay, only 900 kilometers roads are okay. The rest of the roads are all lanes and by-lanes. అక్కడ ఫుట్పాత్స్ సాధ్యం కాకపోవచ్చు. అందుకనే వీఆర్ ఓన్లీ ప్రపోజింగ్ at least 1,000 kilometers where the roads are wide, let us have proper footpaths. What is not existing overnight, we cannot change. But you can have Rapido, other modes of transport, which are the first and last mile connectivity. Data shows, Majid Saab, the first and last mile, they take away 10%, 20% of the first and last mile together, 20% of the distance, 60%, 40% of the cost, 60% of the time. So if only we can create Rapido, some other means of local transport, electric bicycles or electric autos, as part of the connectivity with private sector participation with a single ticket, that is the idea. A single ticket so that the commuter has no difficulty, then we can address it. Because we can't create wonderful conditions overnight. This is what we have. With that, what is the best we can do at the lowest possible cost, with the most efficacious manner. And you especially talked about enforcement and coordination. You're absolutely right. Whimsicality on the part of bureaucracy or politicians is not the best way to run it. We must have a system of professionalism, rational decision making. Thank you for that. Let me invite Dasoji Shravan Garu, member of the Legislative Council, a very distinguished public figure, and BRS representative here, Shravan Garu. Thank you so much, sir. At the outset, let me wholeheartedly... మీరు తెలుగు వాడండి, ఆయనకి పర్మిషన్ ఉంది, మీకు లేదు. ముందుగా నేను డాక్టర్ జేపీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 2 కారణాలు. ఒకటి, ఇంత అద్భుతమైనటువంటి ప్రజలకు అత్యంత అవసరమైనటువంటి ఒక అంశం పైన సామాజిక బాధ్యతతో వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా చప్పట్లతో మీరు కూడా ధన్యవాదాలు తెలపాలని చెప్పని కోరుతా ఉన్నాను. రెండవది, నన్ను ఏరుకోరి ఇక్కడికి పిలిచారు, నాకు అవకాశం ఇచ్చారు, సో దట్ ఐ కుడ్ లెర్న్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. నా ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇది ఎట్లా అంటే, జనరల్గా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు 5 సంవత్సరాలకు ఒకసారి మారుతుంటాయి. సరే, కొన్ని రెండోసారి కూడా అధికారంలోకి వస్తాయి. Most often the political parties plan for 5 years so that they could come to the power next time. But with regard to the traffic or with regard to any public policy for that matter, ఈ 5 ఏళ్లకోసారమే పాలసీ చేసినట్టయితే మనం పప్పులో కాలేసినట్టే. నిరంతరంగా ప్రభుత్వాలు కేవలం 5 సంవత్సరాలకు ఒకసారి ప్లానింగ్ చేయటం, 5 సంవత్సరాల కొరకే ప్లానింగ్ చేయటం వల్ల నిరంతరంగా మనము దేబరిస్తూ ఎదురు చూస్తూ ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ఈ సమస్య ఏంది, ఆ సమస్య ఏంది అని చెప్పని మనం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ట్రాఫిక్ సమస్య కూడా అట్లాగే ఉంది. నాకు బాగా గుర్తు, చంద్రబాబు నాయుడు గారు వెన్ హీ హాస్ బిల్ట్ హైటెక్ సిటీ, అప్పుడు ఫస్ట్ టైం ఆ రోడ్డు చిన్నగా ఉంటుండే. అరే, ఇంత పెద్ద హైటెక్ సిటీ కట్టినారు, ఈ రోడ్డు గింతనే ఉంది అని అనుకునే రోపే అది ఎంత ట్రాఫిక్ కంజెషన్ అయిపోయిందంటే తర్వాత దే డిమాలిష్డ్. At that point of time when he has constructed that round building, high-tech city, had he thought for about 50 years that ఈ రోడ్ ఇంతగా పెరిగిపోతుంది, ఆ ఎన్విజనింగ్ కనుక చేసినట్టయితే బహుశా సో మచ్ ఆఫ్ ట్రాఫిక్ ఇష్యూస్ వుడ్ హ్యావ్ నాట్ బీన్ దేర్ యాజ్ వాట్ వీఆర్ ఫేసింగ్ టుడే. చెప్పొచ్చేది ఏంటి అంటే, లాట్ ఆఫ్ టైమ్స్ వీ డోంట్ ప్లాన్ ఫార్ ద ఫ్యూచర్, వీ డోంట్ ఎన్విజన్. వెన్ వీ ల్యాక్
in envisioning, anticipating, and then estimating and make policy accordingly. These are the problems that we are facing. Very అది చాలా బాధ కలిగేది కదా. ఒక 126 గంటలు 126 గంటల ఒక సాధారణ నగర పౌరుడి యొక్క సమయం రోడ్డు మీద గడుపుతుందంటే దాదాపు 1000 కోట్ల $5.5 billion ఫైనాన్షియల్ వర్త్ వేస్ట్ అవుతుందంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ లాస్ టు ద ఇండివిజువల్, ఇట్ ఈస్ యాక్చువల్లీ అ లాస్ టు ద స్టేట్ అండ్ టు ద నేషన్. వీఆర్ యాక్చువల్లీ కిల్లింగ్ ద నేషనల్ ప్రొడక్టివిటీ. ఇది ఫండమెంటల్గా పొలిటికల్ పార్టీస్ ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోవాల్సిన ఒక అవసరం. రెండవది ముఖ్యమైనటువంటి ఒక అంశం నాకు అనిపించేది ఏంటి అంటే ఇది నిరంతర ప్రక్రియ. ఇవాళ ట్రాఫిక్ మేనేజ్మెంట్కు ప్లాన్ చేస్తే రేపు పెరుగుతుంది, రేపటికి ప్లాన్ చేస్తే ఎల్లుండికి పెరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు ప్రతి సంవత్సరము ప్రతి నెల నిరంతరంగా మనము పల్స్ ఆక్సిమీటర్ను పేషెంట్కి ఎట్లయితే రెగ్యులర్గా చెక్ చేస్తామో ట్రాఫిక్ మేనేజ్మెంట్ పాలసీ కూడా అట్లాగే పాలసీ మేకర్స్ చెక్ చేస్తూ ఉండాలి, నిరంతరంగా చెక్ చేయాలి. చేసినప్పుడు మాత్రమే యూ కెన్ రియలీ బీ ఏబుల్ టు అడ్రస్ దట్ ఇష్యూ అండ్ దెన్ కమ్ అప్ విత్ ది సొల్యూషన్స్. సెకండ్, ది అదర్ ఇంపార్టెంట్ థింగ్, ఎంతైతే ఎఫెక్టివ్ పబ్లిక్ పాలసీ కావాలో అంతే ఎఫెక్టివ్ పబ్లిక్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ కూడా కావాలి. దురదృష్టం ఈ దేశంలో ఉన్న ప్రజలే దుబాయ్కి పోతే అద్భుతమైన స్టూడియస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అవుతారు, చిన్న గీత దాటరు, ఎర్రలైట్ ఎడార్లు కనబడితే కూడా ఆగిపోతారు. కానీ మన దగ్గర ఎర్రలైట్ ఉన్నా లైన్లు ఉన్నా నా లేన్ కల్చర్ లేదు, నా లైట్ కల్చర్ లేదు, ఇష్టం వచ్చినట్టుగా పోతాం. నా ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎ మైండ్ సెట్ నువ్వు ఏం పాలసీ పట్టుకొచ్చినా ఏం ఎన్ఫోర్స్మెంట్ పట్టుకొచ్చినా దేర్ ఆర్ 101 వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో దేర్ ఫార్ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలా అంటే పబ్లిక్ పాలసీ ఎంత ఎఫెక్టివ్గా ఉండాలో పబ్లిక్ పర్సెప్షన్ను డెవలప్ చేయడంలో కూడా ఆ సెన్సిటివిటీని డెవలప్ చేయడం కూడా రైట్ ఫ్రమ్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్ ఇది ఇంబైబ్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇకపోతే ఇంతకుముందు చెప్పినారు స్టాటిస్టిక్స్ రివీల్ లాట్ ఆఫ్ థింగ్స్. మనం ఎవరికి ఏం చెప్పవలసిన అవసరం లేదు. సచ్ ఎ బ్యూటిఫుల్ కంపైలేషన్ దట్ జేపీ గారి టీమ్ చేసినారు. ఇఫ్ దట్ ఈస్ సీన్ విత్ అన్ ఆబ్జెక్టివ్ మైండ్ సెట్, ఏ clean mindset, then people will be able to understand where the problem is. The problem is that we have abstinated the transport to the private fellows. మనం జస్ట్ యాజ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ వీ హ్యావ్ అబ్స్టినేటెడ్ టు ద ప్రైవేట్ ప్లేయర్స్. ట్రాన్స్పోర్ట్ కూడా పూర్తిగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుండి ప్రైవేట్ వాళ్ళు ఎవరు దాడు మీ సావు మీరు చావురు అని చెప్పని ఎప్పుడైతే ప్రభుత్వాలు వదిలిపెట్టినాయో అందుకే నేషనల్ యావరేజ్ కంటే కూడా మనం హైదరాబాద్లో ఇవాళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తక్కువగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. వై ఇస్ దట్ సో? National average country. I'm not talking about how you compare with the global. We claim ourselves to be a global city. But yet, compared to the national average, we are less. Ante lot more has to be done from the government in terms of strengthening APSRTC, strengthening MMTS, strengthening Metro Rail, and also coming up with various policies. నేను 2-3 అంశాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. The previous government, when Mr. KTR was the municipal minister, in a rapid manner, once the Telangana was formed, ఆయన దాదాపు ఒక 48 projects with about 8,000-9,000 odd crores-తో SRDP అని చెప్పని పట్టుకొచ్చినారు. దాంట్లో 36 కంప్లీట్ అయినాయి, ఇంకా 12 అట్లా ఉన్నాయి. ఐ థింక్ ఇప్పుడు కూడా కొన్ని కంప్లీట్ అవుతూ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వాటిని ఇనాగ్రేట్ చేస్తున్న ఒక పరిస్థితి. దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఫర్ సమ్ రీజన్ SRDP has been abandoned by the government because, as I told you, ఇవాళ ఫ్లైఓవర్ ఇక్కడ అవసరం, రేపు ఇంకో ఫ్లైఓవర్ ఇంకో పక్కన అవసరం. కాబట్టి ఈ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఏ స్ట్రాటజిక్ కంటిన్యూస్ ప్రోగ్రామ్. ఇట్ కెనాట్ బి ఏ వన్ గవర్నమెంట్స్ ప్రోగ్రామ్ బట్ ఇస్ అ కంటిన్యూస్ పీపుల్స్ ప్రోగ్రామ్ అన్న పర్స్పెక్టివ్తో గవర్నమెంట్ దాన్ని కంటిన్యూ చేయాలా, దానికి అవసరమైన నిధులు కేటాయించవలసిన అవసరం ఉంది అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. తెలంగాణ రాకముందు వీ డోంట్ హ్యావ్ సో మెనీ ఫ్లైఓవర్స్, వీ డోంట్ హ్యావ్ సో మెనీ లింక్ రోడ్స్, వీ డింట్ హ్యావ్ సో మెనీ రోడ్ ఓవర్ బ్రిడ్జెస్, రోడ్ అండర్ బ్రిడ్జెస్ ఆర్ ఫ్లైఓవర్స్. బట్ ఇన్ ద లాస్ట్ 8-9 years we could see that, and I appeal to this present government also to consider to continue the SRDP. Continuation of SRDP could be one of the very interesting intervention from the present government అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత for whatever the reason, metro, I think it has to be revived, and thankfully I've seen Mr. Gadkari and then Kishan Reddy both meeting, talking about metro phase 2. అది కంపల్సరీగా దాన్ని ఇంకా బలోపేతం చేయాలి.
ఈ ఏవి లేనప్పుడు మనకు ఎంఎంటీఎస్ ఉంటుండే, మనం బాగా ఊళ్ళకి వెళ్ళి ఎంఎంటీఎస్ వస్తుండే, ఆటోలు పోతుండే, చిన్న చిన్న ఆర్టీసీ బస్సులు కూడా పోయి ఎంఎంటీఎస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళి డ్రాప్ చేస్తుండే. ఫర్ సమ్ రీజన్ మెట్రో ఇంటర్వెన్షన్ తోటి ఎంఎంటీఎస్ను పూర్తిగా కూడా నెగ్లెక్ట్ చేసినట్టుంది. దాదాపు ఒక 400 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఇవ్వకపోవడంతో ఎంఎంటీఎస్ ఆగిపోయినట్టుగా. నౌ ద నీడ్ ఆఫ్ ది అవర్ ఈజ్ జస్ట్ యాజ్ మీరు పబ్లిక్ పాలసీ, మెట్రో, ఆర్టీసీ లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఇంప్రూవ్ చేయాలో భాగంగా ఎంఎంటీఎస్ని కూడా పెద్ద ఎత్తున ఇంప్రూవ్ చేయవలసినట్టు ఒక అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ ఏదైతే ఆర్టీసీలో, దురదృష్టం ఏంటంటే ఆర్టీసీ వీ హ్యాడ్ ఐ థింక్ 2014లో వీ హ్యాడ్ అరౌండ్ 3,800 buses in Hyderabad. I think for various reasons, I think they have come down to some 3,100 or 3,200 తగ్గిపోతూ ఉన్నాయి. ఇంకా కూడా తగ్గుతుందేమని చెప్పని భయం కలుగుతూ ఉంది. కాబట్టి ఆర్టీసీని ఎంపవర్ చేయాలా, స్ట్రెంగ్తన్ చేయాలా, దానికి అవసరమైనటువంటి ఒక ఎలక్ట్రిక్ బస్సెస్ని అన్నింటినీ కూడా మనము ఇంట్రడ్యూస్ చేయవలసిన అవసరం ఉంది. ఒక 2,000, 3,000 ఎలక్ట్రిక్ బస్సెస్ను ఎదర్ యూ డూ ఇట్ ఆన్ ద గవర్నమెంట్ మోడ్ ఆర్ పీపీపీ మోడ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇట్, బట్ దెన్ ఐ థింక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను స్ట్రెంగ్తన్ చేయవలసిన అవసరం ఉంది త్రూ ఆర్టీసీ. తర్వాత ఐటీ డిపార్ట్మెంట్, నౌ సి కోవిడ్ has taught us so many lessons, but unfortunately post covid we forgot whatever the lessons that we have learned during the కోవిడ్లో అందరం ఇంట్లో కూర్చొని 8 గంటలు పనిచేసినాడు, 16 గంటలు కూడా పనిచేసినాడు. దట్స్ హౌ వీ వర్ ఆల్ ఎక్స్ప్లాయిటెడ్ బై ది ఐటీ కంపెనీస్ సార్. ఇప్పుడు మళ్ళా ఈ స్టాగర్డ్ అవర్స్ ఎందుకు పెట్టకూడదు? నేను షేక్పేట్లో ఉంటా, పొద్దుగాల 8:30కి అయ్యేటప్పటికి రోడ్డు మీదకి వస్తే ఇక నేను అక్కడి నుంచి ఇక జిమ్ ఏదో ఉంటుంది గచ్చిబౌలి దగ్గర పోవాలంటే ఒక 5 నిమిషాలు లేట్ అయితే 15 నిమిషాలు లేట్ నేను రోడ్డు మీద ఉండాలా, ఇంకొక 5 నిమిషాలు లేట్ అయితే ½ అన్ అవర్లో ఉండాలా. ఈ ట్రాఫికింగ్ టు ది ఐటీ కంపెనీస్ ఇస్ సో మచ్. వీటిని ఎందుకు స్టాగర్డ్గా పెట్టే విధంగా పబ్లిక్ పాలసీ పట్టుకురాకూడదు? బికాస్ నౌ దట్ కోవిడ్ has taught us the lesson that everybody can work from home. Now stagger it. Why all the people have to come at the same time to high-tech city or cyber city? ఈ ఐటీ కంపెనీస్ ఎందుకు రావాలా? ఆ రకమైన పాలసీ ఎన్ఫోర్స్మెంట్ అలా గట్టిగా చెప్తే పాపం ఐటీ కంపెనీ వాళ్ళు ఇంటర్ వాళ్ళని ఆల్ దట్ ఇస్ సంబడి హ్యాస్ టు ఓన్ అండ్ దెన్ ఎడ్యుకేట్ దట్ ద పాలసీ హ్యాస్ టు బి బ్రాట్ ఇన్ టు డూ దట్ అని చెప్పని. తర్వాత మంచి సలహా చెప్పినారు. ది యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్, ఐ థింక్ ద గవర్నమెంట్ షుడ్ కన్సిడర్. రామ్ ఇస్ హియర్, మేబీ యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్ అట్లా పట్టుకొచ్చినట్టయితే బాగుంటుంది అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. రెండోది ఏంటంటే పోలీస్ ఆల్సో సార్, అన్ఫార్చునేట్లీ, అంటే ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ బ్లేమ్ ఆన్ ద సిస్టమ్. పోలీసింగ్ ఈజ్ నాట్ జస్ట్ టు మేక్ ద పీపుల్ టు పే ద చాలాన్స్. వాడు తప్పు చేస్తాడా అని దెవలాడుకుంటా కెమెరా పట్టుకొని ఫోటో కొట్టడం కాకుండా ఆ ప్రొయాక్టివ్ ట్రాఫికింగ్ పోలీస్కు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆ పోలీస్ని కూడా ప్రొయాక్టివ్ పార్ట్నర్స్ ఇన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్గా చేస్తే బాగుంటుంది, నాట్ యాజ్ రియాక్టివ్ ఓన్లీ టు పీనలైజ్ ద పీపుల్ అనేటువంటిది ఒక అభిప్రాయం సార్. దాంతోపాటు ఐ థింక్ ఇంకా ఈ పెద్ద ఎత్తున చాలా చోట్ల మజిద్ గారు చెప్పినారు, ఫుట్పాత్లన్నీ కబ్జాలకు గురైపోయినాయి, చిన్న చిన్న హాకర్స్ వచ్చి కూర్చున్నారు, వాళ్ళని ముట్టుకోవాలంటే వాళ్ళ పొట్టగొట్టినట్టు అవుతుంది అనేటువంటి ఒక భావన. కాబట్టి దీనిపైన కూడా సమగ్రంగా ప్రజలను భాగస్వాములు చేస్తూ, యూ కాంట్ డూ ఎనీథింగ్ వితౌట్ హ్యావింగ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్, వాళ్ళను భాగస్వాములు చేస్తూ ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా అడ్రస్ చేయవలసిన అవసరం ఉందని చెప్పని భావిస్తూ, చివరిగా ఇప్పుడు ఈ స్టేట్లో హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద most vibrant economic hubs of the country today. I appeal to my friend Subhash, who is sitting here from Bharatiya Janata Party, to pay a special attention to Hyderabad. మీరు మిగతా బాంబే లేదా బెంగళూరు ఇటువంటి యొక్క నగరాలకు ఏ రకమైనటువంటి ఒక నీతుల్లో, లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ రకమైన నిధులు ఆ నగరాల అభివృద్ధి కోసం పోతా ఉన్నాయో, హైదరాబాద్కు కూడా అది ఇచ్చినట్టయితే అల్టిమేట్లీ ఇట్స్ నాట్ అబౌట్ పాలిటిక్స్, అల్టిమేట్లీ ఇట్స్ అబౌట్ హైదరాబాద్ కాంట్రిబ్యూటింగ్ టు ద కంట్రీస్ ఎకానమీకి హైదరాబాద్ ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పని. 126 గంటలు ఒక వ్యక్తి రోడ్డు మీద ఉన్నాడు అంటే టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ యాక్చువల్లీ డ్యామేజింగ్ ద నేషనల్స్ ఎకానమీ. కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించి షుడ్ నాట్ డిలే 1 సెకండ్ ఫేజ్ 2 మెట్రో ఇచ్చేయాలా. ఎంఎంటీఎస్ను 400 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంఎంటీఎస్ను రైల్వే మంత్రిని పట్టుకొని ఇమీడియట్గా శాంక్షన్ చేయాలా. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అల్టిమేట్లీ ఇప్పుడు మనం ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ద మనీ గోస్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. It's not just that it confines to Telangana or the state government. So therefore, my appeal to the BJP government also from this town hall, that the government of India should be more empathic to the needs of Hyderabad, because Hyderabad is contributing, we are what, 3% of the population, India's population, Telangana? But we are contributing to the 5% of the GSDP to the national economy. అంత పెద్ద ఎకానమీ కాంట్రిబ్యూట్ చేసేటువంటి హైదరాబాద్కు సవతి తల్లి కాకుండా పెద్ద తల్లి లెక్క చూడాలని చెప్పని కోరుకుంటూ, అండ్ ఐ హంబ్లీ థ్యాంక్ జేపీ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. వాట్ ఎవర్ లిటిల్ ఐ న్యూ ఐ షేర్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రవణ్ గారు.
కొన్ని కీలకమైన పాయింట్స్ వచ్చినాయి వారు ఇంటర్వెన్షన్లో. ఒకటి, కాన్స్టెంట్ మానిటరింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఒకసారి చేస్తే చాలదు. 2, కంటిన్యూటీ ఇన్ పాలసీ. ప్రభుత్వాలు మారొచ్చు కానీ పాలసీ కంటిన్యూటీ లేకపోతే నష్టపోతాం. 3, మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ ఫుల్గా ఉపయోగించకుండా ఆర్భాటం చేస్తే ఉపయోగం లేదు. ఇంటిగ్రేట్ చేయడం, ఫుల్గా ఉపయోగించుకోవటం. 4, ప్రజల భాగస్వామ్యము, సహకారం. మనం ఎన్ని చేసినా కూడా ప్రజలు కలిసి రాకపోతే లాభం లేదు. మనం వారిని ప్రజల్ని ప్రిపేర్ చేయాలి. మంచి సూచన ఇందాక కూడా వచ్చింది, స్టాగర్డ్ టైమింగ్స్. ఆఫీసెస్ కావచ్చు, లేకపోతే ఈవెన్ స్కూల్స్ కావచ్చు, టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హై డెన్సిటీ ట్రాఫిక్ కారణమైనటువంటి ఫిక్స్డ్ టైమ్స్ ఉన్న వాళ్ళని కెన్ వీ డూ సంథింగ్ టు స్టాగర్ ఇట్ అండ్ ఆల్సో ప్రమోట్ mass transport system rather than private transport system. Very valuable points, Shravan garu. Thank you. Subhash garu, భారతీయ జనతా పార్టీ రిప్రజెంటేటివ్, జాతీయ స్థాయి అధికారులు ఉన్నారు. శ్రవణ్ గారు అన్నట్టుగా చాలా విషయాల్లో రాష్ట్రము జాతీయ ప్రభుత్వము కలిసి పనిచేయాలి. మెట్రో కావచ్చు, ఈవేళ స్టేట్మెంట్ విన్నాం మనం. ఎంఎంటీఎస్ కావచ్చు, 40,000 మంది దానిలో ప్రయాణం చేస్తుంది. ఒకప్పుడు 1,00,000-2 లక్షల మంది ప్రయాణం చేసేవాళ్ళు. మంచి పొటెన్షియల్ ఉంది, వృధా అయిపోతుంది. దాన్ని ఇంటిగ్రేట్ చేయడం కావచ్చు, లేకపోతే బస్సులో ప్రొక్యూర్ చేయడం కావచ్చు. ఇలాంటి ఎన్నో రంగాల్లో జాతీయ స్థాయిలో ప్రభుత్వము, నేను కేంద్ర ప్రభుత్వం అన్నమాట వాడిని అందుకని కొంచెం చాదస్తంగా జాతీయ స్థాయి ప్రభుత్వం అంటుంటాను, మీరేమనుకోవద్దు. రాష్ట్ర ప్రభుత్వం కలిసి సహకరించాలి. వారు ప్రత్యేకంగా ఏమిటంటే, ఇది ట్రాన్స్పోర్ట్ ఇంజనీర్, నాకు ఆ సంగతి తెలియదు ఇప్పుడు ఇవాళ దాకా. వారు ట్రాఫిక్ ఇంజనీరింగ్ చేశారు. సో హీ ఈజ్ పర్టికులర్లీ ఎక్విప్డ్ టు డీల్ విత్ దీస్ థింగ్స్. ఇవాళ మనకి పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఐ హోప్ హీ అండ్ హిస్ కొలీగ్స్ విల్ ఫాలో ఇట్ అప్ టు ఎన్ష్యూర్ బెటర్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ద యూనియన్. సుభాష్ గారు. థ్యాంక్ యూ అండి జేపీ గారు. చాలా ఎక్సలెంట్ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చినారు మాకు. ఇందులో యూ హ్యావ్ కాల్డ్ ఆల్ ద డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ హూ ఆర్ ద లా మేకర్స్ ఇన్ ద హోల్ సొసైటీ ఇన్ దట్. పొలిటికల్గా మేము ఏంటంటే ఇప్పుడు సామోహన్ రెడ్డి నేను ఇద్దరం, లేకుంటే శ్రవణ్ అన్న మేమిద్దరం టీవీ డిబేట్లో మాట్లాడుకుంటూ, కొట్లాడుకుంటూ, తిట్టుకుంటూ, ఎవరినన్నా ఏంటంటే తిట్టమంటే బ్రహ్మాండంగా తిడతాం మేము. ప్రైవేట్గా మళ్ళీ సాయంత్రం పోయి, లేకుంటే మార్నింగ్ పోయి ఏంటంటే అదే ఎక్కడంటే బ్రేక్ఫాస్ట్ మొన్న కూడా చేసినాం మేము. ఇట్స్ అవుట్ ఆఫ్ కాంటెస్ట్. V6 ఛానల్లో పోయినప్పుడు దెన్ ఐ జస్ట్ ఇన్వైటెడ్ ద యాంకర్ అండ్ అదర్ 3 people ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్. జూబ్లీహిల్స్ క్లబ్లో నాటుకోడి పులుసు బాగా ఉంటుంది అంటే పీపుల్ హ్యావ్ కమ్. సార్ ఇది ఒక జస్ట్ 1 minute అల్లు. నలుగురం కలిసి తింటున్నాం, వీ వర్ ఎంజాయింగ్ అండ్ 2-3 people కేమ్, అదర్ పీపుల్ కేమ్. 3 people వేర్ వాచింగ్ మీ. ఎందుకంటే ఐ గో దేర్ అంటే ఎవ్రీ డే ఫర్ జిమ్ అండ్ అప్పుడప్పుడు రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ బట్ ఐ గో దేర్. సో పోయినప్పుడు 3 people వేర్ వాచింగ్. దెన్ ఐ టోల్డ్ మై ఫ్రెండ్ దట్ ఆయన ఏంటంటే న్యూస్ పేపర్ చదువుతుండు నువ్వు, ఆయన చూసినట్టే పట్టుకుంటాడు నేను అని చెప్పినాను. దెన్ ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయింది అని చెప్పి తీసిండు అన్నాడు. 4-4 గంట సేపు ఉతికి ఇప్పటిదాకా టీవీలో తిట్టుకున్నారు, ఇప్పుడు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. సో ఆల్ సడన్ డన్ ఏంటంటే అక్కడ టీవీలో మాట్లాడటానికి బాగానే ఉంటుంది కానీ బట్ దిస్ ఈస్ ద ప్లాట్ఫామ్ వేర్ యూ హ్యావ్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ అవర్ వ్యూస్ అండ్ దెన్ వాట్ ఈస్ ద కామన్ ప్రాబ్లమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ద సిటీ అండ్ ఇన్ ద హోల్ కంట్రీ ఇన్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే what we do is we just Google and then we'll see what is the traffic mode of మనకి ఎంత కంజెషన్ ఉంటుంది అని చెప్పండి. ఈవెన్ గూగుల్ ఇస్ ఆల్సో మేకింగ్ లాట్ ఆఫ్ జస్ట్ మిస్టేక్స్. సడన్గా యాక్సిడెంట్ అయిన తర్వాత దెర్ విల్ బి ద ట్రాఫిక్ జామ్. ఐ జస్ట్ లివ్ అంటే 3 kilometers అక్కడి నుంచి ఇక్కడికి. గూగుల్లో చూస్తే ఏంటంటే 45 minutes అవుతుంది. దాన్ని టుకే ద మెట్రో వస్తే ఏంటంటే 10 minutes అయిపోతుంది, జస్ట్ వచ్చేసింది. బట్ ఎనీవే ఐ హ్యావ్ జస్ట్ కాల్ మై ఏంటంటే ద వెహికల్ ఆల్సో. సో సెకండ్ థింగ్ ఏమంటే ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ షుడ్ బీ చేంజ్డ్. See the lawmakers, you had a very good wonderful audience and then you had a very good the lawmakers, the bureaucrats who have served this the whole state in a very big way, but at the same time we are also here, but the mindset of the people should be changed. Ivala every time I tell to my the people or my the party colleagues or something, you be a good citizen, you be a good citizen of this country. Be a good citizen of this country అంటే మేము మంచిగా ఏంటంటే మొత్తం ట్యాక్స్ పేడ్స్ వీఆర్ ఓటింగ్ ఇవన్నీ కావు. రెడ్ లైట్ వస్తే ఆగండి, ట్రాఫిక్ రెడ్ లైట్ వస్తే ఆగండి. డోంట్ జంప్ ద సిగ్నల్.
don't jump the signal, nothing is going to fall, no government is going to fall, no government is going to form. But you have to wait until the signal. Once you have that adaptability of waiting on the signal for 2 minutes or 5 minutes or something, then you will be the good citizen on that. ఎందుకంటే మనమే ఏంటంటే లా మేకర్స్ లా బ్రేకర్స్ అయితే పీపుల్ విల్ నాట్ అప్రిషియేట్ ఆన్ దట్. అండ్ సో మెనీ ఇష్యూస్ విచ్ హ్యాస్ టు బి రియలీ అడ్రస్డ్ ఆన్ దట్. టుడే మనం 68% ఆఫ్ ద హోల్ కంట్రీ ఈజ్ లివింగ్ ఇన్ అర్బన్. No one has really thought that the urbanization will happen exponentially and then people will be coming on that. For various reasons, people are just moving in that. No government is really following for next 5 years or next ఒక విజన్ డాక్యుమెంట్ లేదు. విజన్ డాక్యుమెంట్ 2020 చంద్రబాబు గారు చేస్తున్నారు. ఇట్ వాజ్ ఎక్సలెంట్ ఎట్ దట్ టైమ్ బికాస్ హీ హాజ్ ఓన్లీ ప్లాన్ ఫర్ 2020 విచ్ హెస్ రియలీ వర్క్డ్ అవుట్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద పొలిటికల్ అఫిలియేషన్స్, ద పర్సన్ హూ హ్యాస్ డన్ గుడ్, వీ హ్యావ్ టు రియలీ అప్రిషియేట్ ఆన్ దట్. విజన్ 2020 అన్నారు, విజన్ 2020 అయిపోయింది. బట్ విజన్ 2020 తర్వాత ఇంత ఫాస్ట్గా పెరుగుతుందని చెప్పి కూడా ఎవరు కూడా మనం అనుకోలేదు. మనం 40 years తర్వాత మనం ఏంటంటే ప్లాన్ చేయాల్సి అవ్వాలి. 2030 అనుకున్నాం. హెచ్ఎండిఏ హ్యాస్ రియలీ ప్లాన్ ఫర్ 2032 మాస్టర్ ప్లాన్, బట్ దట్ has ఆల్సో గాన్ ఫర్ 2050. బట్ ద కామన్ బేసిక్ థింగ్ ఈజ్ building the infrastructure and amenities. That is the common people will be asking when we go for votes or something. We just ask the people ఏమంటారు అంటే మాకు ఇక్కడ ఏంటంటే రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు, శానిటేషన్ లేదు, వాటర్ వర్క్ సరిగా లేదు, తర్వాత అంటే లైట్ లేదు. బట్ ఆల్ ద థింగ్స్ విల్ కమ్ ఓన్లీ ఫర్ ద బేసిక్ ఈజ్ అబౌట్ ద రోడ్. బికాజ్ ఇండియాస్ పాపులేషన్ ఈజ్ గోయింగ్ ఎక్స్పోనెన్షియల్లీ. 140 crores ఉన్నాం. తెలంగాణ పాపులేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ 4.2 to 4.4 crores అయిపోయింది. అందులో 1.2 crores ఏంటంటే ఓన్లీ హైదరాబాద్లో ఉన్నారు. అందులో 85 lakh వెహికల్స్ ఆర్ బీన్ రిజిస్టర్డ్ అంటిల్ 2026. మన ఏంటంటే ఆర్టీఏ చూస్తే 85 వెహికల్స్ అంటే 1.2 crores-లో 85 lakh వెహికల్స్ అంటే there is no match. Somewhere, some place, some government or some person have really mismatched this. Tarvata, and how to improve this? Manam endante ippudu to blame the government or blame the lawmakers. It's all the different thing. But how to make it viable? Ane dan meedne this is the powerful oka tool which really chosen on that. ఇప్పుడు మనకు ఇవాళ ఉన్న పొజిషన్లో దర్ ఈజ్ ఏంటంటే మెట్రో జస్ట్ ఇంటిగ్రేషన్ ఉంది. మెట్రో దాంట్లో మనకు తెలంగాణలో ఇవాళ హైదరాబాద్లో ఓన్లీ 62 kilometers ఉంది. సో దెర్ ఈజ్ నో వే ఫర్ అస్ టు గో జస్ట్ ఇంప్రూవ్ ద రోడ్స్ ఆర్ సంథింగ్. మెట్రో ఈజ్ ద ఫస్ట్ థింగ్. మెట్రోలో మనం పోయిటెడ్ చేయాలి. ఇంకా కొంచెం అమ్యూనిటీస్ కానీ అక్కడ ఏంటంటే స్టేషన్స్ కానీ టాయిలెట్స్ కానీ అండ్ స్పెషలీ ఫర్ ద ఉమెన్ సేఫ్టీ హ్యాస్ టు బి ఇంక్రీస్డ్. తర్వాత ఇంతకుముందు అంటే మన వాజిద్ ఖాన్ గారు చెప్పినారు, ఇన్ హిస్ కాన్స్టిట్యున్సీ సడన్లీ ఆల్ ద ఆర్టీసీ బస్సెస్ హ్యావ్ వ్యానిష్డ్. వై? బికాజ్ నో టేకర్స్. అంటే పీపుల్ బస్సులో పోవాలంటే ఒక సోషల్ ట్యాబు వచ్చేసింది. బస్సులో పోతే ఏంటంటే ఏదో మనం సరిగా లేమని చెప్పి, ఆర్థికంగా సరిగా లేమని చెప్పి అదొకటి మైండ్ సెట్ వచ్చేసింది అన్నట్టు. తర్వాత ఏమొచ్చింది, ఇప్పుడు ఈ మన ర్యాపిడో వచ్చేసింది. తర్వాత ఏంటంటే జస్ట్ ఊబర్ వచ్చింది. ఎవ్రీవన్ అందరికీ ఏంటంటే గూగుల్ ఉన్నది, అందరికీ ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్లో పట్టుకుని ఏంటంటే ఇట్స్ ద ప్రివిలేజ్ అని చెప్పి ఏంటంటే జస్ట్ అయిపోయింది అన్నట్టు. బట్ ద సేమ్ రోడ్, సేమ్ ప్లేస్, ద సేమ్ డెస్టినేషన్, వెదర్ యూ గో ఇన్ ఏ రోల్స్ రాయ్స్ కార్ ఆర్ ఊబర్, ద ట్రాఫిక్ ఇస్ ద సేమ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఆ మైండ్ సెట్ కనుక చేంజ్ చేసి ద లా మేకర్ షుడ్ అడాప్ట్ ఫర్ ఏ ఎక్స్ట్రా ఆర్డినరీ బస్సెస్. అంటే మనం ఆర్టీసీ బస్ కనుక చూస్తే వీ షుడ్ గో అండ్ దెన్ ద జంప్ ఇన్ దట్. అటువంటిది మనం ఒక టాయిలెట్ ఫెసిలిటీ కూడా పెడితే అందులో ఎక్సలెంట్ కనుక ఉంటే ఏంటంటే ఆ బస్లో కనుక ఉంటే వీ విల్ ఇమీడియట్లీ గో ఆన్ దట్. ఆ నేషనల్ యావరేజ్ ఎంత ఉందండి? మినిస్ట్రీ ఆఫ్ హైవేస్ అథారిటీ ఇచ్చిన దాని ప్రకారం ఫర్ ఎవ్రీ 1000 పీపుల్ దర్ ఈజ్ అంటే 1 lakh 60 కావాలన్నట్టు. ఇవాళ మనం వీఆర్ జస్ట్ ఏంటంటే రెడ్యూస్ 2900 ఉంది బస్సెస్. బికాజ్ నో వన్ వాంట్స్ టు గో. 50% మనకి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఉమెన్ పాపులేషన్ ఉన్నా కూడా ఫ్రీ బస్ అని చెప్పినా కూడా ఏంటంటే నో వన్ వాంట్స్ టు గో ఆన్ దట్ బికాస్ ఆఫ్ హీట్, బికాస్ ఆఫ్ అన్టైమింగ్ అండ్ బికాస్ ఆఫ్ వాళ్ళకు ఉన్న ఏంటంటే రూట్స్ ఏమైనా ఉంటాయో అక్కడ తర్వాత ఏంటంటే మనం ఎట్లా పోవాలని చెప్పి దీని మీద ఉంటుంది అన్నట్టు. అండ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఈజ్ బికాజ్ ఆమె ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే యూఎస్లో చేసినా కాబట్టి
ఎవ్రీ సిటీ హ్యాజ్ ద ట్రాఫిక్ ఇంజనీర్. మన ఇండియాలో ట్రాఫిక్ ఇంజనీర్ అంటూ అసలు లేనేలేడు. హైదరాబాద్లో ఏంటంటే మొత్తం వెతుకుతుందంటే జిహెచ్ఎంసీలో 3-4 ఉంటారు ట్రాఫిక్ ఇంజనీర్లు. ఆ ట్రాఫిక్ ఇంజనీర్ల పని ఏమంటే జిహెచ్ఎంసీలో మున్సిపల్ పర్మిషన్కి వచ్చినప్పుడు, టౌన్ ప్లానింగ్ వచ్చినప్పుడు, ఒక మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ ఏంటంటే వచ్చినప్పుడు ఆయన పిలుస్తారు. పిలిచి ఏంటంటే వెదర్ క్యాన్ వి గివ్ అప్రూవల్ ఆర్ నాట్. ఆ ట్రాఫిక్ ఇంజనీర్ పని దే హ్యావ్ అంటే హీ హాజ్ లాస్ట్ హిస్ సబ్జెక్ట్, కంప్లీట్గా అయిపోయింది. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీర్ అంటాడు కంప్లీట్గా పోయిండు. ట్రాఫిక్ ఇంజనీర్ ఏమంటాడు, ఈ బిల్డింగ్లో ఏంటంటే ఫర్ ఎవ్రీ 1000 square feet 1 car is needed అంటాడు. But the traffic engineer and the transportation engineer, he is a lawmaker. He has to design the traffic, the smooth flow of traffic, and then ఎట్లా అసలు ట్రాఫిక్ పోతుంది అనే దాని మీద అసలు లేదు అన్నట్టు. నో వన్ వాంట్స్ టు డూ, ఎవ్రీ వన్ వాంట్స్ టు గో టు ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ ఇంజనీర్ డాక్టర్ ఇంకేమని ఉంటున్నాడు. అండ్ ఇన్ అబ్రాడ్ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ డిమాండ్ ఫర్ ద ట్రాఫిక్ ఇంజనీరింగ్ దట్ ఎవ్రీ ట్రాఫిక్ ఇంజనీర్, ఎవ్రీ సిటీ హ్యాస్ ఎ ట్రాఫిక్ ఇంజనీర్. ఒక మాల్ కానీ లేకుంటే ఒక షాప్ పెట్టాలంటే కూడా యూ హ్యావ్ టు గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ దెమ్ బికాజ్ హీ డిజైన్స్ హౌ టు మేక్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ ద ట్రాఫిక్ ఆన్ దట్. దట్ ఈస్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర ట్రాఫిక్ ఇంజనీర్ పని కానీ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీర్ కానీ కంప్లీట్గా ఏంటంటే ట్రాఫిక్ పోలీస్ చేసేస్తుంది. దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ట్రాఫిక్ పోలీసే చెప్తారు, ఆయనే పట్టుకుంటాడు లైట్, ఆయనే వస్తాడు, ఫైన్ వేస్తాడు. తర్వాత ఏంటంటే ఫైన్ మీకు ఏంటంటే మొత్తం టార్గెట్ ఎంత ఉందంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ దట్. సెకండ్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద లా మేకర్స్. ఇవాళ మనం చెప్పినట్టు, శ్రవణ్ చెప్పినట్టు వీఆర్ ఓన్లీ థింకింగ్ అబౌట్ ద 5 years 10 yearsకే ప్లాన్ చేస్తున్నాను. ఒక 50 yearsకి ఎందుకంటే పాపులేషన్ విల్ బి గ్రోయింగ్. మనం ఇవాళ చాలామంది ఏమంటున్నారు అంటే సౌత్ అండ్ నార్త్ అందులో ఏంటంటే పాపులేషన్ అంటే డిఫరెన్స్ వస్తుంది. ఎవ్రీ గవర్నమెంట్ ఈజ్ ఆస్కింగ్ the people, appealing to people, go for 2, 3, 4 kids also. And some of the governments have given incentives for the third kid, 30,000, 40,000 కూడా ఇస్తుంది. సో పాపులేషన్ అనేది కంప్లీట్గా ఎక్స్పోనెన్షియల్లీ హై అవుతుంది అన్నట్టు. దీని మీద ఒక సమగ్రమైన ఏంటంటే ఇటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చాలా పెట్టి అసలు వాట్ టు డూ, కాల్ అపోజిషన్ పార్టీస్, కాల్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్ ద సొసైటీ, కాల్ ద పీపుల్, ఎవ్రీ వన్, and then make sure that everyone will be participating in that so that there will be smooth flow of integration and then the traffic police ఇదంతా కంప్లీట్గా అయ్యేటట్టున్నాడు. మనం ఒక్కటేంటంటే కామన్ కాజ్ అని చెప్తాం. మనం ఏమని ఎక్కడికి వచ్చినా కూడా ఎందుకు లేట్ అయినామంటే బస్ ట్రాఫిక్ జామ్, బ్లేమ్ ఇట్ ఆన్ రియో అన్నట్టు ఏంటంటే బ్లేమ్ ఇట్ ఆన్ ట్రాఫిక్. ఏది వచ్చినా కూడా ఎప్పుడు వచ్చినా కూడా ఇంక్లూడింగ్ ద పాలిటిషియన్ ఆల్సో సేస్ దట్ ట్రాఫిక్ ఇస్ సో మచ్ ఆఫ్ ట్రాఫిక్, ఐ గాట్ స్టక్ 45 minutes అంటాడు. మరి నువ్వు కనుక చక్కగా ఉంటే పీపుల్ వుడ్ హ్యావ్ రియలీ కమ్ ఆన్ టైమ్ అన్నట్టు. ఈ 4-5 పాయింట్స్ మీద వీ షుడ్ రియలీ ఫోకస్ ఆన్ దట్. అండ్ ఇట్ ఈస్ నాట్ నా రెస్పాన్సిబిలిటీ, జేపీ గారి రెస్పాన్సిబిలిటీ, పొలిటికల్ పార్టీస్ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీ సిటిజన్ హ్యాస్ టు ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. రెడ్ లైట్ ఉంటే ఆగండి. అండ్ ఇంతకుముందు సార్ చెప్పినట్టు మీరు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏంటంటే ఫండ్స్ రావాలని చెప్తే సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయి హైవే ఇంజనీరింగ్లో 2014 దాకా ఓన్లీ 91,000 kilometers ఉండే. ఇవాళ 1,45,000 kilometers ఆల్ ఓవర్ ద స్టేట్, ఆల్ ఓవర్ ద కంట్రీ. ఎవ్రీ స్టేట్, ఎవ్రీ సిటీ హ్యాస్ అన్ ORR. ఎవ్రీ స్టేట్ ఏంటంటే హ్యాస్ 6 lane, ఇటు ఏంటంటే 6 lane ఉంది, అటు 6 lane ఉంది. 1.5 lakh kilometers హ్యావ్ బీన్ గివెన్. అండ్ ఈ లాస్ట్ 2 years లోపల 5,500 kilometers హ్యావ్ బీన్ ఎక్స్పాండెడ్ ఇన్ దట్. దెర్ ఆర్ transportation for railways also. Vande Bharat has been given, bullet trains have been given, extra trains have been given. And Telangana is the major advantage ఏమంటే మనకు నేషనల్ హైవే అథారిటీ నుంచి మనకు ఎవ్రీ సిటీ, ఎవ్రీ విలేజ్ హ్యాస్ ఏ యూనిక్ వే ఆఫ్ గెటింగ్ ద ట్రాన్స్పోర్టేషన్. ఎవ్రీ సిటీ, ఎవ్రీ విలేజ్ హ్యాస్ ఎ రోడ్. This is the achievement from past, whatever government is there, UP1, UP2 or BJP, or I'm not telling that only one person. The communications have been increased, the traffic has been increased, and transportation has been increased. The roads adaptability and accountability also has been increased. So federal cooperative system lo definitely Telangana kuda manam 100% istaru. Railway stations have increased, though we are not in power. Secunderabad railway stations amenities petti endukante rail la andaru povalani cheppi railway station tarvata ante airports kuda vachinayi, kotta airports. Ivanni gaaka national policy also to improve the inland waterways. ఇప్పుడు చైనా హ్యాస్ బీన్ ఇంప్రూవ్డ్. చైనా ఏంటంటే అంత బాగా డెవలప్ అయిందంటే
తర్వాత ఇన్లాండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కువైంది. సో దట్ ద కంజెషన్ విల్ బి లెస్ ఆన్ దట్. ఎందుకంటే ఇప్పుడు క్యాల్కటా నుంచి హైదరాబాద్కి రావాలంటే ఏమన్నా మెటీరియల్ రావాలంటే ఎవ్రీ వన్ విల్ బి జస్ట్ చూసింగ్ ద రోడ్. బట్ ఇఫ్ దర్ ఇస్ అన్ ఇన్లాండ్ వాటర్ వే ట్రాన్స్పోర్టేషన్, ఇట్ విల్ బి కమింగ్ ఇన్ ద షిప్స్. దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎజెండా. Definitely we will cooperate, and it is the state government's major responsibility to have a free flow of traffic so that citizens will enjoy, will live in this society. Thank you very much. థ్యాంక్ యూ సుభాష్ గారు. మోస్ట్ ఇంపార్టెంట్ టేక్ హోమ్ పాయింట్ దగ్గర నుంచి మేము పోటాడుకుంటుందంతా నటన మీరు పట్టించుకోకండి. మేమందరం సమాజ కళ్యాణం కోసం కలిసి పనిచేయడానికి సిద్ధం అని చెప్పారు. దట్ వీ అప్రిషియేట్ అండ్ దట్ ఈస్ ద ట్రూత్. పార్టీస్ వీ షుడ్ నాట్ టేక్ దట్ యాజ్ ఓన్లీ పవర్ స్ట్రగుల్. దే ఆర్ కమిటెడ్ టు ద లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. లాంగ్ టర్మ్ విజన్ మీద ఫోకస్ చేశారు శ్రవణ్ గారు చెప్పినట్టుగా. ఒక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పింది, మెట్రో కానీ ఆర్టీసీ కానీ ఎంఎంటీఎస్ కానీ క్వాంటిటీ ఇంప్రూవ్ చేయాలి, క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలి. లేకపోతే పీపుల్ విల్ బి డిటర్డ్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కావాలని కోరుకుంటారని చెప్పన్నది. ప్రొఫెషనలైజేషన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వి డీప్లీ అప్రిషియేట్ సుభాష్ గారు. ఇప్పుడు మిత్రుడు రామ్మోహన్ గారు, ఆయన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఈజ్ ఆల్సో చైర్మన్ ఆఫ్ ది మీడియా అండ్ కమ్యూనికేషన్ సెల్ ఆఫ్ ది Indian National Congress in the state. Practicing lawyer? Non-practicing lawyer, okay. ప్యానల్ ఉన్న పెద్దలకి, మరి ముఖ్యంగా జేపీ గారికి అండ్ ముందున్నటువంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్. మరి ముఖ్యంగా జేపీ గారు, హీ వాజ్ వన్ అమాంగ్ ద వెరీ ఫ్యూ లీడర్స్ హూ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ టు గెట్ ఇన్ టు ద పాలిటిక్స్. ఎందుకంటే నా స్టేజెస్లో ఆయన స్పీచెస్ని బాగా వినేటోడిని. ఎందుకంటే హిజ్ ఆర్గ్యుమెంట్ కానీ లేకపోతే హిజ్ లైన్ ఆఫ్ కమాండ్ కానీ ఏమైనా ఉంటే యూత్ని ఎన్లైటన్ చేయడం మాత్రమే కాదు, మోటివేట్ చేసి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చేటటువంటి దాంట్లో సార్ యు ఆర్ వన్ అమాంగ్ ద ఫ్యూ. సో ఈరోజు ఈ స్టేజ్ మీద ఆయనతోటే ఇదే వేదిక మీద పంచుకుంటున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అయితే ఫస్ట్ రామ్మోహన్ గారు, మీరు లాస్ట్కి మాట్లాడాలనగానే నేను జెర్సే పరిచయం ఆయన ఏంది వయసులో చిన్నోని కాబట్టి లాస్ట్ కంటుండేంది అని. తర్వాత అధికార ప్రతినిధి కాబట్టి అందరికీ జవాబుతో కూడినటువంటి ఒక సబ్మిషన్ ఇస్తామనేటటువంటి దానికి థ్యాంక్ యూ సార్. అయితే ట్రాఫిక్ మేనేజ్మెంట్ లేకపోతే లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. ఇందాక శ్రవణ్ అని ఒక మంచి మాట అన్నాడు, బయట దేశాలకు పోయినప్పుడు రూల్స్ పాటించేటటువంటి భారతీయులం ఈ దేశంలోకి వచ్చినప్పుడు ఎందుకు రూల్స్ పాటిస్తలేమని. అక్కడ సిస్టమ్ డ్రివెన్ ఉంటుంది, చట్టాలు పటిష్టంగా ఉంటాయి, రాజకీయ నాయకులందరూ ఏకతాటి మీద ఉంటారు. ఇక్కడ సిస్టమ్ అనేటటువంటిది దేవునికే తెలుస్తుంది. అది రాజకీయ నాయకులు ఒకడు వైలేట్ చేసినంటే దాన్ని కూడా రాజకీయం చేసి ఇంకొన్ని అధికారంలో దింపనీకనే ప్రయత్నం చేస్తుంటారు. కొత్త పాలసీని ఏదైనా తీసుకొని రావాలని అంటే ఆ కారణం బూచి లెక్క చూపించి కూడా మనం రాజకీయంగా ఎట్లా లబ్ధి పొందుదామనే చూస్తామే తప్ప మీరు పెట్టినటువంటి అజెండాలో ఏ రోజన్నా ఒక క్షణం అన్నా అసెంబ్లీలో చర్చ జరిగి అందరు కలిసికట్టుకు ఒక నిర్ణయానికి వచ్చినటువంటి చరిత్ర ఎప్పుడన్నా ఉంటుందా? సో ఈరోజు మరి ముఖ్యంగా తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు ఎస్ కొంతమంది లీడర్లు వస్తారు. ఎందుకనంటే నేను బాగా నమ్ముతా, తెలివైనటువంటి వాళ్ళతోటి సమాజం నిర్మాణం అవుతుందా అంటే తెలివైనటువంటి వాళ్ళకంటే ఒక మొండంతో సమాజం నిర్మాణం అవుతుంది, మొండితనంతో సమాజం నిర్మాణం అవుతుంది. ఎందుకంటే తెలివైనటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని ఆ మొండితనంతో ఎంతమంది వచ్చి వ్యతిరేకించినా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాడు. కాబట్టి సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దట్ మ్యాన్ డ్రివెన్ సిస్టమ్ ఉండొద్దు, సిస్టమ్ డ్రివెనే ఉండాలి. అది మనిషి ఉంటేనే నడవాలి, మనిషి లేకపోతే పోవాలి, నేను ఉంటేనే ట్రాఫిక్ అంతా నియంత్రణ జరగాలి, నేను పోయిన తర్వాత ఎక్కడో అక్కడ రాంగ్ రూట్లలో పోవాలంటే కుదరదు. ఈ దేశంలో ట్రాఫిక్ నియంత్రణ లేకపోతే కమ్యూటా లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లలో పెంచుకునేటటువంటి వ్యవస్థ అంతా ఒక సబ్జెక్ట్ ఉంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకున్న చిత్తశుద్ధితో అంకితభావంతో పనిచేసేటటువంటి నాయకత్వం ఫస్ట్ ఈ దేశానికి రాష్ట్రాలకి చాలా అవసరం. మరీ ముఖ్యంగా ఈరోజు యువతలో మా అందరి లోపల ఉంటున్నటువంటి ఆవేదన కూడా గదే ఉంది. ఎందుకంటే థ్యాంక్స్ టు కాక్రోచెస్, ఎందుకంటే మనందరం కడుపులో దాచుకున్నటువంటిది మొత్తం ఒక్కొక్కడికి అక్కుతా ఉన్నారు. అది థ్యాంక్స్ టు సుప్రీంకోర్టు జడ్జ్ టూ. ఎందుకనంటే ఆయన ఏదో అనుకొని అంటించిండు, మొత్తం అగ్గి తగలబడినట్టు తగలబడిపోతూ ఉంది. ఎందుకంటే మన అందరి లోపల ఉంటున్నటువంటి దేశం బాగుంటుందని ఎవ్వరు అనుకోరు, పేదవాళ్ళు కూడా అనుకోరు. ఎందుకంటే ఇందాక ఒక సబ్మిషన్స్లో టాప్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇంత ట్యాక్స్ కడుతున్నారు అని చెప్పి ఒక స్లైడ్ నేను చూసిన. కానీ పేదోడు పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ 2 రూపాయలు కొంటే దాని మీద కూడా ట్యాక్స్ కడతాడు, ఇండైరెక్ట్ ట్యాక్స్ కడతాడు. ఫుక్కటికి ఎవ్వరు తినరు, అందరూ ఫ్రీ బీస్ అని అంటారు. అదే ఫ్రీ బీస్ కార్పొరేట్ జైంట్స్ తోటి ఇద్దరు ముగ్గురికి ఇస్తున్నటువంటి ఫ్రీ బీస్తో కంపేర్ చేసుకుంటే 80 కోట్ల మంది జనాలకు ఇస్తున్నటువంటి ఫ్రీ బీస్ అసలు ఏమాత్రం రిలవెంట్ కాదు.
సో ఫ్రీబీస్ మీద వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి ఫస్ట్ పెద్దోళ్ళకు కూడా ఫ్రీబీస్ బంద్ చేసుడు మొదలు పెడితే, రూపాయికి ఎకరం ఇచ్చుడు బంద్ చేస్తే, ప్రభుత్వ రంగ సంస్థల్ని అప్పనంగా అప్పచెప్పుడు బంద్ చేస్తే ఈ దేశం నిలబడుతుంది. సో ట్రాఫిక్ మాత్రమే సిస్టమేటిక్గా కాదు, దేశం కూడా సిస్టమేటిక్గా ముందుకు పోతూ ఉంటుంది. సో ఇక్కడ థాట్ ప్రొవోకింగ్ ఇట్లాంటి సెషన్స్ జరపడం అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో, మనకంటే ముంగటనే ఒక సెషన్ అయింది, వాళ్ళందరూ మేధావులు కూర్చురు. కానీ మన భారత రాజ్యాంగం ఎంత గొప్పది అని అంటే, మేధావులు అందరూ కూర్చొని చాలా చట్టాలు డ్రాఫ్ట్ చేస్తూనే ఉంటారు, కానీ ఆచరణ చేయాల్సినటువంటిది ప్రజలకించి వచ్చినటువంటి నాయకులు మాత్రమే. సో ప్రజలకించి వచ్చినటువంటి నాయకులు అంకితభావంతో చేస్తారా చెయ్యరా అని అంటే, నేను ఉదాహరణ ఈ రాష్ట్రంలో తీసుకొని వచ్చినటువంటిది మోస్ట్ కాంట్రవర్షియల్ పాలసీ హైడ్రా గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ట్రాఫిక్ కూడా. ఎందుకంటే మనకు చిన్నపాటి వర్షాలు పడితేనే ఒకప్పుడు మోకాళ్ళ దాకా నీళ్ళు ఉండేటటువంటి, తర్వాత నడుముల దాకా, తర్వాత కుతికేల దాకా వస్తున్నటువంటి పరిస్థితి, కళ్ళ ముంగటనే వైరల్ అవుతున్నటువంటి వీడియోలు, 8 years old కిడ్ మ్యాన్లో పడి చచ్చిపోయిందని, లేకపోతే ఇంకొకటి చిన్నపిల్లలు ఏది కార్లని ఆగిపోయినరని చెప్పి పోలీసు వాళ్ళు కొట్టడం, లేకపోతే డిఆర్ఎఫ్ వాళ్ళు పోయేటేసి రెస్క్యూ చేయడం, ఇలాంటి మనం చూస్తూనే ఉన్నాం. బట్ దేర్ షుడ్ బి ఏ చేంజ్, రైట్? చేంజ్ ఎడికేంచి వస్తుంది? ఒక నాయకుడు సీరియస్గా తీసుకున్నాడు. దీనికి కారణం అంతా ఏంటిది అంటే, నీళ్ళు ఎందుకు నిలబడుతున్నాయి? చెరువులకు పోనేవి కూడా అడ్డగోలుగా కట్టుకురు కాబట్టి నీళ్లు నిలబడుతున్నాయి. ట్రాఫిక్ ఎందుకు జామ్ అవుతుంది? బంపర్ టు బంపర్ ఎందుకు ఉంటున్నాయి? గంట కాదు 4 గంటలు అవుతుంది వర్షం పడితే. ఈ కారణం ఏడుంది అనేటటువంటి సోర్స్ పాయింట్ని కనిపెట్టి దాన్ని ఎప్పుడైతే మనం డిస్మాంటిల్ చేయాలనుకున్నామో, ఒక్క వాటర్ బాటిల్ తోటి వీడియో కొట్టేసేసి చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళలేదని చెప్పేసి మొత్తం సిస్టమ్ని, వ్యవస్థని బద్నాం చేసేటటువంటి విషయాలు మనం చూసినాం. సో కన్స్ట్రక్టివ్గా ఏదైనా నిర్ణయం మనం తీసుకొని ఉంటున్నప్పుడు రాజకీయ నాయకులం అందరం కూడా, ఇప్పుడు ఫుట్పాత్ల గురించి మనం అన్నాం, మీ ఎజెండాలో ఫుట్పాత్లు కూడా ఉన్నాయి. ఫుట్పాత్లను ముట్టుకుంటే, మరీ ముఖ్యంగా భారతదేశంలో హైదరాబాద్లో లేకపోతే ఇంకెక్కడైనా కూడా ఏమొస్తుంది అంటే, ఫుట్పాత్లను ముట్టుకుంటే మిగతా పెడెస్ట్రియన్స్కి దారి ఇచ్చేటటువంటి దాని కింద మాట్లాడరు, దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడరు. ఆడ కులాలు వస్తాయి, ఆడ మతాలు వస్తాయి, లేకపోతే ఆడ జాతులు వస్తాయి, లేకపోతే ప్రాంతాలు వస్తాయి. పలానా రాష్ట్రంకి నుంచి వచ్చిన ఎవరే పలానా బీహార్ని చూసినారో తెలంగాణలో ఏమంటున్నారని చెప్పి కొత్త రాజకీయాన్ని మొదలు పెడతారు. సో మైండ్ సెట్ అనేటటువంటిది మన యొక్క బుర్రలలో ఉంది. దేన్ని పిక్ చేస్తున్నాము, దేన్ని అడ్రస్ చేస్తున్నాము, మనకు సొల్యూషన్ ఏం కావాలి, ఆ సొల్యూషన్ గురించి మనం పాటు పడుతున్నామా లేదనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దాని మీద చర్చ జరుగుతుందా లేదనేది వెరీ ఇంపార్టెంట్. అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కన్స్ట్రక్టివ్గా అది మంచా చెడ, అసలు భారత ప్రజాస్వామ్య స్ఫూర్తి జేపీ గారు గతంలో మాట్లాడినటువంటిది, అధికార పక్షం ఎంత ఇంపార్టెంటో ప్రతిపక్షం కూడా అంత ఇంపార్టెంట్ అని ఎందుకన్నారు అని అంటే, అధికార పక్షం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపినప్పుడు మాత్రమే సిస్టంలో సెట్ రైట్ అయినటువంటి గైడ్లైన్స్ కూడినటువంటి విధానాలు వస్తాయి బయటికి. ఇక అసలు దాంట్లో ఏం మార్పులు చేర్పులు ఉండవు. అయితే మీ ఎజెండాలో నాకు ఒకటి అర్థం కాలేదు, నేను పరిశాన్ అయినా, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని 60% దాకా పెంచాలి అని అన్నారు. నాకేమో నేను ఏడికి పోయినా బస్సులలో యాలాడుకుంటా జనాలను చూస్తా, లేకపోతే ఎంఎంటీఎస్లో కూడా యాలాడుకుంటే జనాలను చూస్తాం, ఇంకా కొంచెం అయితే విండోలకు కూడా యాలాడేటోళ్ళు ఉంటారు, చేతులలో బలం ఉన్న వాళ్ళు. తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పలానా కాడ ఖాళీగా పోతున్నాయి బస్సులో, లేకపోతే ఖాళీగా పోతున్నాయి ఇంకోటి అనేటట్టు ఎప్పుడైనా చూసినామా? ఒకప్పుడు ఆక్యుపెన్సీ రేటు <80 ఉండే, ఇప్పుడు ఫ్రీ బస్సు మహిళలకు ఇచ్చినాక మనకు 98% ఆక్యుపెన్సీ అవుతుంది అనేటటువంటిది మనకు అధికారిక గణాంకాలు. అయితే ఇక్కడ మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మనం పెంచుకుంటా పోతే దాన్ని కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ కూడా గట్లనే ఉన్నాయి. ఎవరు కూడా పోయేసేసి పెట్రోల్ డీజిల్ కొట్టించేసుకొని బండ్ల మీద పోవాలనో, ఒక్కడుంటే కూడా కార్లో పోవాలనేటటువంటిది ఏముండదు. నిజంగానే సిస్టమ్ అనేటటువంటిది, ఒక్కడు వర్షం పడ్డప్పుడు కార్లు ఎందుకు పోతుండు అని అంటే సేఫ్గా ఉండాలని చెప్పి మాత్రమే పోతుండు, వేరేది కాదు. అదే వర్షం పడ్డప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో సేఫ్టీని మనం గిట్ట అష్యూర్ చేస్తే ప్రభుత్వం నుంచి, అట్లాంటి ఈకో సిస్టమ్ గిట్ట మనం డెవలప్ చేస్తే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఏమన్నది, ఒక్క బస్సులో 40 మంది పోతారు. సో దాని మీద చర్చ జరిగింది, దాని మీద ఒక పాలసీ తీసుకొని వచ్చినాం. ఆ పాలసీ బస్సులను పెంచేటటువంటి సిస్టమ్ మాత్రమే కాదు, సుమారు 3000 బస్సులను ఈరోజు నగరంలో పెంచేటటువంటి దాంట్లో మళ్ళీ ఆ బస్సులు కూడా ఎట్లాంటివి రావాలి అని అంటే, కొత్త బస్సులు అనేటటువంటి ఎలక్ట్రిక్ బస్సులు రావాలి. సో దట్ ఏంటంటే ఈ పొగ ధూళి, మన దేశ రాజధాని మనం చూస్తున్నాం, ఒక్కరోజు ఆడ బతుకుతే 36 సిగరెట్లు తాగినట్టు, ఇవి పచ్చిగా చెప్తున్నాను అందరికీ అర్థమయ్యేటట్టు. ఒక్కరోజు ఆడగిట్ట రోడ్డు మీద గిట్ట మనం బతుకుతే 36 సిగరెట్లు తాగినట్టు, అలవాటు ఉండాల్సినటువంటి అవసరం ఏం లేదు. అయితే ఇట్లాంటి సిచ్యువేషన్స్లలో కొత్త బస్సులు తీసుకోవడం రావడమే కాదు, ప్రకృతిని కాపాడాలని చెప్పి పాత బస్సులను కూడా రీప్లేస్ చేసి వీళ్ళకి మనం పోతా ఉన్నాం. దెర్ ఇస్ ఏ పాలసీ విచ్ ఇస్ బీన్ బ్రాడ్ బై దిస్ గవర్నమెంట్. ఏమని, ఎలక్ట్రిక్ వెహికల్స్ గిట్ట మీరు కొనుక్కుంటే స్టేట్ ట్యాక్స్ అనేది లేదు, మనం మినాయింపు చేసేసేసినాం. ఎస్, వీఆర్ ప్రౌడ్ టు సే దట్.
ఎందుకంటే చిత్తశుద్ధి ఉంటున్నటువంటి ప్రభుత్వం ప్రజలకు కూడా ధర తక్కువకు వస్తుంది. స్టేట్ ట్యాక్స్ ముందు తీసేసేసినప్పుడు ధర తక్కువకు వచ్చింది అనుకోండి, ఆ బండ్లే ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ బండ్లే రోడ్డు మీద తిరుగుతాయి కాబట్టి సో దట్ పొల్యూషన్ లేకుండా ఉండాలనేటటువంటి ఒక చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకుంటూ పోతా ఉన్నాం. సో ఒకదానికి ముడిపడి ఉంటాయి ఇవి. ఒకటే వ్యవస్థ ఇది. ఇట్లా మనం సెషన్స్ ఎన్ని పెట్టుకున్నా సరే, బస్సులలో జనాలను ఎప్పి దింపుకున్నా, లేకపోతే బస్సులు పెంచినా తగ్గించుకున్నా, ఇందాక సుభాష్ గారు అన్నట్టు ఆలోచన విధానం ప్రజలు కూడా మారాలి. వయలేషన్ చేస్తున్నారు కాదు, ఆలోచన విధానం మన లీడర్లలోనే మారాలి. ప్రజలు వాటర్ లాంటి వాళ్ళు. మనం ఎట్లాంటి పాలసీ మేక్ చేస్తే అట్లాంటి పాలసీని ఫాలో అవుతారు. లీడర్లే రాంగ్ రూట్లలో కాన్వాయ్లు వేసుకొని పోతున్నప్పుడు ప్రజలు ఏం నేర్చుకుంటారండి? వీ లీడ్ బై అన్ ఎగ్జాంపుల్. సో ఈరోజు ఎందుకంటే ప్రజలు నువ్వు పోయి కెమెరా పట్టుకొని మనం ఆడ ఏది పోలీసు వాళ్ళు అంతా వెనకబడుతురు లేకపోతే ఇంకోటి చేస్తురు అని అంటే, ఆడ బయట దేశాలకు పోయినప్పుడు రూల్స్ ఫాలో అవుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రతిదానికి డివైడర్ పెట్టిండు. డివైడర్ పెట్టలేనప్పుడు అసలు ముంగట ఏమైంది, పక్క నుంచి పంపిస్తురా లేదా తెలియదు. అదే నీకాడ ఒక ఏది అవేర్నెస్ సిస్టమ్ ఉందనుకోండి, నీకు తెలుస్తుంది. లేదు మనం ఇదే రూట్లో ఉండాలి, అవతల సైడ్ నుంచి అంబులెన్స్ వస్తుందో లేకపోతే ఇంకోటి వస్తుందో, ఎందుకు పోతారు? అంబులెన్స్ వస్తే సైడ్ ఇవ్వకుండా ఉండేటంత సివిలైజ్డ్ అంటే అది లేనటువంటి సొసైటీ కాదు, వేరే సివిలైజ్డ్ సొసైటీ 100%. కాకపోతే కొన్ని కరెక్షన్స్ అనేటటువంటిది ప్రభుత్వం నుంచి పాలసీల నుంచి మనం తీసుకొని వస్తే ఇవన్నీ జరిగేది. లెట్ అస్ నాట్ బ్లేమ్ ఈచ్ అదర్, లెట్ అస్ బిల్డ్ టుగెదర్. సో ఇది ప్రభుత్వాలని, నాయకులని, నీ పార్టీ నా పార్టీ, మా శవనాన్న మంచోడు కాబట్టి చెప్పిన 36 ఎస్టీపీలు మేము కట్టామని, నిజమైతే 7 కట్టిరు. సో మిగతా అని అప్రూవ్ అయినటువంటి ఉండే. కానీ మూసీ ప్రక్షాళనకు సంబంధించి కూడా మూసీ ప్రక్షాళన దేనికోసం చేస్తున్నాం అనగానే పెద్దలోళ్ళి, లేకపోతే చెరువులను సుందరీకరణ కాదా ప్రక్షాళన చేస్తున్నాం అంటే పెద్దలోళ్ళి, లేకపోతే పలానా కాడ ఇంకోటి ఏదో చేస్తున్నాం అంటే అట్లెట్లుంటుంది పెద్దలోళ్ళి. దయచేసి కన్స్ట్రక్టివ్గా మన గురించి కాదు, మన ఫ్యూచర్ గురించి, మన పిల్లల గురించి, రేపొద్దున ఒక ఎట్లా అంటే ఒక వాల్కానిక్ ఎన్వైరన్మెంట్ ఉండేటటువంటి సొసైటీ మన పిల్లలకి ఇచ్చేది కాదు. ఒక మంచి ఉద్యానవనం లాంటి వాతావరణం ఉండేటటువంటి సొసైటీ మన పిల్లలకి ఇవ్వాలి. అది చదువైనా, అది ట్రాన్స్పోర్ట్ అయినా, అది ఉద్యోగాలైనా, లేకపోతే కలిసి బతికేటటువంటి ఈకో సిస్టమ్ అయినా, ఏవైనా కూడా మనం భవిష్యత్తు మీద బాధ్యతతోటి నాయకులు మొత్తం పనిచేసినప్పుడు అన్నీ బాగుంటాయి. ఈడనైతే ఎందుకంటే ఇది డిబేట్ కాదని అన్నారు కాబట్టి నేను ఇట్లా మాట్లాడుతున్నాను. మళ్ళీ డిబేట్ అని అనుకో నువ్వేం తక్కువ చేసినావు అని మాట్లాడేటాను. సో యంగ్స్టర్స్ అంతా ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా మ్యాక్సిమం యంగ్స్టర్స్మే ఉన్నాం కాబట్టి ఇప్పుడు పెద్దలు జేపీ గారు లాంటి వాళ్ళ ఇనిషియేటివ్ తోటి, ఇందాక ప్యానలిస్ట్ లాంటి యొక్క సలహాలను తీసుకునేటటువంటి ఈకో సిస్టమ్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. లెట్ అస్ బిల్డ్ ద వరల్డ్ బెటర్. అందుకనే ఫ్యూచర్ సిటీ అనేటటువంటి సుమారు 30,000 ఎకరాల స్పాన్లో ఈరోజు మనము ట్రంక్ స్ట్రక్చర్ అని అంటే ఒక చిన్న ఉదాహరణతో నేను చెప్తా. ఇప్పుడు ఒక 30 ఫీట్లు 40 ఫీట్ల రోడ్ ఉంటే ఆడ ఒకప్పుడు ఏమో లేఅవుట్ వేసినటువంటి కాలనీ ఉండే 200 గజాలతోటి ఉండేని అనుకోండి. ఒక 5-6 ప్లాట్లు కలిపేసి 1200 గజాలలో అపార్ట్మెంట్లు వేసుకుంటూ పోతాడు. అంటే 4 ఇండ్లు ఉండేటటువంటి జాగాలు ఈరోజు సుమారు 15-16 అపార్ట్మెంట్ వచ్చేటటువంటి సిస్టమ్. కార్లు పెరుగుతాయి. అట్లాంటప్పుడు కార్లు వెళ్ళిన రోడ్డు విస్తీర్ణం పెరగదు, కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విస్తీర్ణం పెరగదు. ముందు చూపుతోటి నాయకుడు ఒక సిటీని బిల్డ్ చేస్తున్నప్పుడు భూమి లోపల ఉంటున్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దగ్గర నుంచి, వాటర్ సప్లై దగ్గర నుంచి ఫ్యూచర్ క్యాల్కులేషన్ ఈజ్ ఎ బేసిక్ క్యాల్కులేషన్. ఎన్ని ఇండ్లు వస్తున్నాయి, రేపొద్దున ఎంత పర్మిషన్ ఇక్కడ ఇచ్చేటటువంటి వెసులుబాటు ఉంది. సో దట్ ఒక 1,00,000 ఇండ్లు వస్తున్నాయనంటే 1,00,000 ఇంటూ 5 వేస్తావా, 6 వేస్తావా, 6 లక్షల మందికి మనిషికి ఒకటి కాదు 2 కార్లు వేసేటటువంటి వ్యవస్థను ముందే చేసుకొని, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి ముందే చేసి, మీరు అన్నటువంటి సైకిల్ ట్రాక్లు వేసి, ఎందుకంటే ఇప్పుడు మనం ఎంతసేపు మనం మాట్లాడుకున్న పాత పెంకుటి ఇల్లుని ఎన్ని రకాలుగా రెనోవేషన్ చేయాలని మాట్లాడుకోవడం తప్ప, కొత్త సిటీని బిల్డ్ చేసుకునేటప్పుడు కొత్త ఇల్లు నిర్మాణం చేసుకునేటటువంటి దాని లెక్క ఉంటుంది. కాబట్టి గతంలో చేసినటువంటి పొరపాట్లని మనం నేర్చుకొని భవిష్యత్తులో ఇంకొకసారి రిపీట్ కాకుండా జరిగేటటువంటి అభివృద్ధిలో మనందరం భాగస్వామ్యం కావాలి. అట్లా ఎవరైతే చిత్తశుద్ధితో ముందుకు పోతారో దయచేసి అందరూ ఒక ఆలోచన కూడా మనం చేయాలి. ఇది అందరూ బాధ్యతని రాజకీయం మాట్లాడతలేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. కొన్ని కీ పాయింట్స్ మొట్టమొదటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, కంప్లైన్స్ అనేది సిస్టమ్ బట్టి ఉంటుంది. ప్రజలు నిందించడం కాదు, బిల్డ్ ఏ సిస్టమ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ అండ్ డిస్ఇన్సెంటివ్స్. ఖచ్చితంగా దారికి వస్తారు. ఇంకో దేశంలో పనిచేస్తే ఇక్కడ ఎందుకు చేయరు? ట్రాఫిక్ రూల్స్ కానీ ఇంకోటి కానీ. అది చాలా కీలకమైన అంశం. రాజకీయ సంకల్పం అని మొండితనం అన్నారు. రాజకీయ సంకల్పం, ఏకాభిప్రాయం 2 కావాలి. ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టామ్ వాటర్ డ్రైనేజ్ కానీ వాటి లింకేజెస్ లేకపోతే ట్రాన్స్పోర్ట్ కెనాట్ బి యూడ్ ఇన్ ఐసోలేషన్. ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. అలాగే రికన్సైలింగ్, రాజకీయంలో ఈ మాటతో నేను మీకు ఇస్తాను. మనం రాజకీయ పార్టీలని తెగ తిడుతూ ఉంటాం. వీ హ్యావ్ దట్ లగ్జరీ, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉంది. అక్కడున్న వాళ్ళ బాధలు చూడండి.
ట్రాఫిక్ బాగు చేయాలంటే మీరు ఎంక్రోచ్మెంట్స్ తీసేయాలి, ఫుట్పాత్లు క్లియర్గా ఉంచాలి. కానీ 10,000 మంది అక్కడ రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు ఉపాధి పొందుతున్నారు. వాళ్ళ ప్రయోజనాలను కాపాడటం ఎట్లా, ట్రాఫిక్ బాగు చేయడం ఎట్లా, రికన్సైల్ చేయడం. అందుకని మనం కూడా కొంచెం బాధ్యత వ్యవహరించాలి, కొంచెం అవకాశం ఇవ్వాలి, వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపెట్టగలగాల. మనం మళ్ళీ చెప్తుంటాను నేను ఎప్పుడు, ఇంక ఈ సందర్భం కాకపోయినా కూడా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. పార్టీని తిట్టిపోయడం చాలా తెలియదు, ఎందుకంటే వాళ్ళే బాగా తిట్టుకుంటారు. దేర్ ఆర్ కాంప్లెక్స్ ఇష్యూస్ ఇన్ ఎ కాంప్లెక్స్ సొసైటీ, ఇన్ ఎ డైవర్స్ సొసైటీ. ఎనామస్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, తీరని ఆశలో ఉన్న సమాజంలో అందరి ప్రయోజనాలను కాపాడడం తేలికైన విషయం కాదు. రాజకీయ పార్టీలకు ఉన్న ప్రధాన బాధ్యత ఏంటంటే అన్ని ప్రయోజనాలను సమన్వయం చేయటం ఎట్లాగా, రికన్సైల్ చేయటం ఎట్లాగా. ఎ లిటిల్ బిట్ ఆఫ్ రిస్ట్రైంట్ ఇన్ అవర్ టాక్. అది ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టులో మాట్లాడడం కావచ్చు, మనం రోజువారీగా మాట్లాడడం కావచ్చు, కొంచెం మన భాష కానీ మన ఆలోచన కానీ కొద్దిగా బాధ్యతతో, నోటికొచ్చిన బూతులు తిట్టడం లేకపోతే చుట్టుపోయడం కాకుండా ఎ లిటిల్ బిట్ ఆఫ్ రిస్ట్రైంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ వుడ్ బి వెల్కమ్. వారిని ఏమంటున్నామో మనం కూడా ఆ బాధ్యత పెడదాం. నౌ ద ఫ్లోర్ ఈజ్ యువర్స్. అమ్మ, ముందు వారికి ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చాను, అక్కడ మొదలెడతారా? మీ పేరు చెప్పండి అమ్మా. సార్, మై నేమ్ ఇస్ నిర్మల. ఐఎమ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అండి. బోత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోను తెలంగాణ, ఏపీలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేశాము. నేను గమనించింది వచ్చి ఇందోర్లో, మా మధ్యప్రదేశ్లో బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ BRTS అంటే ఇప్పుడు మన రోడ్లు మనకి 2 రకాలు. ఒకటి ఫ్యూచర్ సిటీ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్, అక్కడ చేయాల్సింది TOD అని లాస్ట్లో అన్నారు మన ఇంతకుముందు డిస్కషన్లో. ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అంటే మొత్తం డెవలప్మెంట్ ట్రాన్సిట్ మీదనే ఆధారపడి చేయండి. బికాజ్ యు ఆర్ గోయింగ్ టు ప్లాన్ నౌ, ఇట్స్ అన్ ఓపెన్ గ్రౌండ్, అంటే గ్రీన్ ఫీల్డ్ ఆపర్చునిటీ అది. సో అక్కడ మీరు ముందుగానే అన్నీ ప్లాన్ చేసేసుకోండి. అది చాలా మంచి మోడల్స్ ఉన్నాయి సార్, వేరియస్ కంట్రీస్ ఉన్నాయి. TOD డెవలప్మెంట్, ఇన్ఫ్యాక్ట్ మనకి ఖాజాగూడ కూడా దే సెడ్ సమ్ టైమ్ అగో TOD ప్రిన్సిపల్స్ మీద డిజైన్ చేద్దామని. అది ఒకటి చూడాలి సార్. రెండోది బస్ ట్రాన్సిట్ సిస్టమ్ BRTS ఏంటంటే మన రోడ్లలో ఎందుకు మన వాళ్ళు నార్మల్లీ బస్సెస్ పెట్టినా పోవట్లేదు. మా ఇంట్లో పని అమ్మాయిని వాళ్ళని అడిగితే హఫీజ్పేట నుంచి వస్తుంది, అమ్మ నేను ఫస్ట్ మా ఇంటి నుంచి బస్ స్టాప్ దాకా వెళ్ళాలి, అక్కడ బస్ ఎక్కాలి, మళ్ళీ దిగి మీ ఇంటి దాకా నడుచుకొని రావాలి, దీనిలో నేను ఆటో తీసుకోవాలి, మళ్ళీ బస్ తీసుకోవాలి, మళ్ళీ ర్యాపిడో ఇవన్నిటికంటే షేర్ ఆటో లేదా ర్యాపిడో ఇది నాకు బెస్ట్. నాకు టైం తగ్గాలి, నాకు కొంత డబ్బులోనే నాకు అయిపోవాలి, అందుకే నాకు బస్సు వద్దు, మీరు ఇచ్చినా నేను పోను అంటుంది. అంటే రీజన్ మళ్ళీ చెన్నైలో ఒక మోడల్ చూసాం సార్. ఈ లాస్ట్ మైల్ అందరు చెప్తారు, ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్. అంటే మా ఇంటి నుంచి బయటకు వచ్చి నేను ఎక్కడ పోవాలో అక్కడ వరకు నాకు ట్రాన్స్పోర్ట్ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బస్ స్టాప్కి వెళ్ళడానికి ఎట్లా పోవాలా? పిల్లల్ని తీసుకెళ్తా, సామాన్లను తీసుకెళ్తా, నాకు పోవడానికి కష్టం. సో నాకు ఆ ప్రాబ్లం ఉంది. అట్లాంటప్పుడు ఏం చేయాలా అంటే మెడ్రాస్లో ఏం చేస్తారు, కోయంబేడు బస్ స్టాప్ ఉంది, పెద్ద బస్ స్టాప్, మన రాతి ఫైల్ టైప్లో ఉంటుంది. అక్కడ దిగిన వాళ్ళు అక్కడే బస్సెస్, ఎట్లా అంటే టెంపో టైప్ బస్సెస్ ఉంటాయి గవర్నమెంట్దే, అవి జస్ట్ తిరుగుతూనే ఉంటాయి, సర్కులర్ రోడ్, రౌండ్ రాబిన్లో తిరుగుతూనే ఉంటాయి, ఇట్లా. వాటి పని ఏంటంటే మీరు ఆ మెయిన్ ట్రైన్ స్టేషన్ దగ్గర, బస్ స్టేషన్ దగ్గర అక్కడ పికప్ చేసుకొని వెంటనే చాలా ఉంటాయి అవి ఎక్కేయాలా, మన ఇంటి ముందు మనం స్టాప్ చేయమంటే చేస్తారు. మా ఇంటి నుంచి నేను బయటకు వచ్చి నిలబడితే 2 minutes నా ఇంటి ముందు నుంచి పోతూ ఉంటుంది, నేను ఇట్లా చేయి చూపిస్తే ఆపాల. దెర్ ఇస్ నో బస్ స్టాప్. మీరు ఎక్కడ మనిషి కనిపించి చేయి ఆపితే అక్కడ ఆగుతుంది ఆ బస్సు. నేను చూశాను ప్రాక్టికల్గా, ఐఎమ్ వెరీ కన్విన్స్డ్. అలాంటి ఆలోచనలు కనుక మనం చేస్తే తప్పకుండా నేను పోతా బస్సులో, నాకు కారు వద్దు. థ్యాంక్ యూ. బికాస్ ఐ రియలీ యూ ప్రొవైడెడ్ నాట్ ఓన్లీ సజెషన్ బట్ ఎ సొల్యూషన్ చెప్పారు. ఇప్పుడు సుభాష్ గారు, ద పాయింట్ అబౌట్ BRTS, నాకు అనిపిస్తుంది మన దేశంలో లో కాస్ట్ సొల్యూషన్ ఉన్నప్పుడు హై కాస్ట్కి వెళుతున్నామని. BRTS ఇస్ లో కాస్ట్ సొల్యూషన్. అది అమలు చేసిన చోట కూడా BRTS ట్రాఫిక్ అమలు కావట్లేదు, ఊరికే ప్రాజెక్ట్ అమలు చేశారు. వైజాగ్లో నేను చూశాను, ఉపయోగించుకోవట్లా. చాలా నగరాల్లో ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల ఇండోర్ కానీ అహ్మదాబాద్ కూడా బాగా ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఎట్లా, హౌ డూ యూ మేక్ ఇట్ వర్క్? లో కాస్ట్ సొల్యూషన్స్ ఎట్లా? పబ్లిక్ అవేర్నెస్ ఇప్పుడు
she has given a wonderful solution, but how many people know about it? This is the మనకేంటంటే ఇంపార్టెంట్ అన్నమాట. మనకు తిరుపతికి వెళ్ళాం అనుకోండి, తిరుమలకి వెళ్తే వీ హ్యావ్ ఫ్రీ షటిల్. సో మెనీ పీపుల్ విల్ గో ఆన్ దట్ బికాస్ ద బస్ ఈస్ గుడ్. దేర్ ఈజ్ అంటే అక్కడ ఇక షేర్ ఆటోస్ లేవు, తర్వాత ట్యాక్సీస్ లేవు, క్యాబ్స్ లేవు, ఏం లేవు. సో పీపుల్ ఆర్ బౌండ్ టు గో ఇన్ దట్. అటువంటి సిస్టమ్ కనుక లా ఎన్ఫోర్స్మెంట్ అనే దాన్ని కనుక పెడితే డెఫినెట్లీ పీపుల్ విల్ గో ఆన్ దట్ అండ్ ఇట్ షుడ్ బి సబ్సిడైడ్. ఇప్పుడు మనకు ఇదే ర్యాపిడో కానీ లేకుంటే మన ఏంటంటే వేరే ఏంటంటే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ బట్టి ఇట్ విల్ బి వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ దెన్ ఇట్ మే ఆర్ మే నాట్ కమ్, బట్ ఇట్స్ సేఫ్టీ మెజర్స్ ఇస్ ఆల్సో దేర్. బట్ దిస్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ వేరే దే నో ఇట్ ఈస్ అంటే కంప్లీట్లీ సబ్సిడైడ్ అంటే మున్సిపల్ ఆ ఏరియాలో కనుక పెడితే పీపుల్ విల్ డెఫినెట్లీ అంటే యూజ్డ్ ఆన్ దట్. అండ్ యాజ్ సెడ్ ఎర్లియర్, బస్సు ఎట్లుండాలంటే మనకు బస్సులో మనం ఎక్కేటట్లు ఉండాలన్నట్టు. వీ షుడ్ గో, అబ్బా ఎందుకురా ఈ బస్సు ఆర్టీసీ బస్సు డొక్కు బస్సులు పెట్టి అందులో డీజిల్ వచ్చుకుంటా ఏసీ లేకుండా ఇవ్వండి అంటే పీపుల్ విల్ నాట్ గో ఆన్ దట్. సో ద లో కాస్ట్ సొల్యూషన్ ఈజ్ ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది అవేర్నెస్ ఒకటి అండ్ ద ప్రొవిజన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే బస్సు కనుక మనం ఎన్హాన్స్ చేసి ఎలక్ట్రిక్ బస్ పెట్టి, ఇప్పుడు మనం ఢిల్లీలో చూస్తాం ఆల్ ఎలక్ట్రిక్ బస్ అన్నట్టు, బికాస్ దెర్ ఈస్ నో అదర్ బస్ ఈజ్ అలౌడ్, ఓన్లీ ఎలక్ట్రికల్ బస్. And it has been followed from almost 10 years because of the Supreme Court judgment. And why can't we do it? మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా బస్సెస్ ఇక్కడ సబ్సిడైడ్ రేట్లు కూడా వచ్చినాయి, ఎలక్ట్రికల్ బస్సెస్. అండ్ ఇన్ ద ఫ్యూచర్ హూఎవర్ ఈజ్ ఇన్ ద పార్టీ ఆర్ హూ ఇస్ ఇన్ ద గవర్నమెంట్, దే షుడ్ ఎన్ఫోర్స్ ఆన్ దట్ దెర్ విల్ నాట్ బి ఆల్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ విల్ బి ఓన్లీ ఎలక్ట్రికల్ బస్సెస్ అనే దాని మీద ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి వైబుల్. థ్యాంక్ యూ. నెక్స్ట్. నమస్తే అండి, నా పేరు కిరణ్. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. సో మై క్వశ్చన్ టు ద ప్యానల్, ప్రీవియస్ ప్యానల్ అండ్ దిస్ ప్యానల్, మై క్వశ్చన్ అండ్ సజెషన్ ఈస్, వీ హ్యావ్ సో మెనీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ని ఉన్నాయి, ఇంతమంది విద్యార్థులు బయటికి వస్తున్నారు మనకు హైదరాబాద్ నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి. వీళ్ళని వాడుకుని వీళ్ళకి అందరికీ కూడా ఏఐసిటి మ్యాండేటరీ చేసింది కాబట్టి మినీ ప్రాజెక్టు, మైనర్ ప్రాజెక్టు, ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఇంటర్న్షిప్ 100 రకాలు చేయాలి. అదేదో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్తో ఆల్రెడీ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఈజ్ అ వెరీ గుడ్ మోడల్ దట్ హెస్ బీన్ రన్నింగ్. ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీ నుంచి వస్తాయి, అక్కడ అవి తీసుకుని పిల్లలు సొల్యూషన్ చేస్తారు, దానిలో బాగున్నవి పిక్ చేసుకుని ఇండస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది. అటువంటిది గవర్నమెంట్ కనుక తీసుకుని వచ్చి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే కనీసం ప్రూఫ్ ఆఫ్ టెక్నాలజీ, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వరకు కాలేజెస్లో చేసి దాని తర్వాత ప్రాబ్లీ గివ్ దెమ్ ఇండస్ట్రీ మెంటర్స్, క్రియేట్ ప్రాబ్లమ్. ఇప్పుడు మనకి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కూడా ఉంది. So create this kind of ecosystem where students can actually be a part of the solution making also, because otherwise it's just entirely disconnected world. వాళ్ళు ఇక్కడ చదువుకునేది ఒకటి, వెళ్ళి ఎంఎన్సీలో ఉద్యోగం చేసేది ఒకటి, ప్రపంచంలో ఇక్కడ నాకు సిటీ బస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియకపోయినా నేను ఇంజనీరింగ్ అయిపోయి ఎక్కడో వెళ్ళిపోవచ్చు. ఇట్లా కాకుండా విద్యార్థుల్ని కూడా ఈ సమస్యల్ని పరిష్కరించడంలో ఒక భాగం చేస్తే దానికి తగిన గైడెన్స్ ఇవ్వడానికి ఫ్యాకల్టీ మెంబర్స్ మేము ఉన్నాము, ఇండస్ట్రీ ఉంది, ప్రభుత్వాలు కూడా ఉంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. Thank you. We'll take it forward later, but specific to traffic also we can involve the youngsters. Traffic management or innovative solutions, volunteering gaani. If you can please keep the questions really, really short. Just direct, pointed questions. మీకు ఒక చిన్న క్వశ్చన్ అండి రామ్మోహన్ గారు, సారీ సజెషన్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు, ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒక నోటిఫికేషన్ ఇస్తారు, ఈ రోడ్లో వెళ్తున్నారు మీరు, డోంట్ కమ్ ఆన్ దట్ రోడ్ అని. సో వీల్ అవాయిడ్ దట్. సో ఐ కమ్ ఫ్రమ్, నేను తిరుమలగిరి నుండి రోజు హైటెక్ సిటీ వస్తాను. ఆ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర సీఎం ఎప్పుడు వస్తారో తెలియదు. అంటే మాకు సీఎం సెక్యూరిటీ రీజన్స్ మాకు తెలియదు, కానీ ఒక చిన్న వాట్సాప్ మెసేజ్, టుడే సీఎం ఈజ్ మూవింగ్ అరౌండ్ ఎట్ 11 o'clock ఎట్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అని తెలిస్తే మేము అది అవాయిడ్ చేసి ఫిలిం నగర్ నుండి వెళ్ళిపోతాం. రియల్లీ చాలా టఫ్గా ఉంది ఇది మాకు. అయితే మా అది అదృష్టం దురదృష్టం, ఒక్కొక్కసారి 2 సీఎంలు అవుతారు. ఇంకో ఆంధ్ర సీఎం కూడా వచ్చినప్పుడు బ్లాక్ అవుతున్నారు. సో అదొక్కసారి మాకు ఆ నోటిఫికేషన్ ఇస్తే చాలా బాగుంటుంది. సార్, ఇది గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ అడ్రస్ అయినటువంటి ఇష్యూ. అది విన్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు తన యొక్క గ్రీన్ ఛానల్ని తీసేసుకున్నాడు. గ్రీన్ ఛానల్లో ఆయన పోవట్లేదు. ఇప్పుడు రోడ్ని మొత్తం ఖాళీ చేయించి వెళ్ళిపోయేటటువంటి వెసులుబాటు ముఖ్యమంత్రి గారికి ఉంటుంది, కానీ ఆయన దాన్ని అడాప్ట్ చేసుకోలేదు. ఎందుకనంటే వద్దు చెప్పకండి, ఒకవేళ ఉన్నా కూడా ఇప్పుడు వెహికల్స్ కూడా కట్ డౌన్ చేసుకున్నాడు, 3 బండ్లలోనే తిరుగుతున్నాడు ఆయన. ఆయనకు జరగవచ్చు ముందటి నుంచి మొదలు పెట్టుకుంటే 15 బండ్లు అంబులెన్స్ దాకా గూడ్స్ రైల్ లెక్క కనిపించవచ్చు, కానీ 3 వెహికల్స్కి లిమిట్ చేసుకుని ఆయన పోతా ఉన్నాడు. గ్రీన్ ఛానల్ వద్దన్నాడు. ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటిది లాస్ట్ టైం ఒకసారి మీకు గుర్తుండాలి, అవుటర్ రింగ్ రోడ్ పైన ఒక వీడియో
వచ్చిందనట. దానిపైన రివ్యూ తీసుకొని మరి అన్నాడు. 5 నిమిషాలు అది యాక్చువల్గా, అరగంట అని ఒకరు అన్నారు, 40 నిమిషాలు అన్నారు, ఇంకోటి అన్నారు. కానీ ఆ మాత్రం ఇన్కన్వీనియన్స్ కూడా మనం క్రియేట్ చేయొద్దు అని అధికారులను ఆదేశించినటువంటి దానికి నేను విట్నెస్ని. ఎందుకంటే ఒక బాధ్యతతో ముఖ్యమంత్రి ఫస్ట్ అయినా సీఎం అయిన తర్వాత నా ఇష్టం నేనైనా పోతాను అనలే. ప్రజలకి ఇబ్బంది లేకుండా మనం ఎట్లుంటాం అనేటట్టు దాని మీదే ఆయన నిర్ణయాలు కూడా ఉంటున్నాయి, ఆయన నడవడికే కూడా ఉంటుంది. సో మీకు నోటిఫికేషన్ అనేటటువంటిది ఇప్పుడు ముఖ్యమంత్రి గారిది ఎట్లుంటుందంటే, ప్రధానమంత్రి గారిదైనా లేకపోతే ప్రెసిడెంట్ గారిదైనా ఒక నెల రోజుల ముంగట డిసైడ్ అయిపోతుంది. మన ముఖ్యమంత్రి గారిది అట్లుంటుంది కదా. సపోజ్ ఒక దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, టక్మని పోవాల్సి వస్తుంది, అది ముందు రోజు నోటిఫికేషన్ ఇవ్వలేం. కాబట్టి అట్లాంటి వాటిని కూడా కొంచెం మనం అర్థం చేసుకొని పోవాలి. ఎందుకంటే గ్రీన్ ఛానల్ లేదంటున్నాడు ఆయన. Okay, sir. My name is Lokendra Singh. By profession, I'm a software engineer and by passionate, road safety advocate. Question to all, sir. Okay. So, my question is in regards to pedestrian safety. Okay. So, when we look at the hierarchy of street elements as per IRC, Indian Roads Congress, so pedestrians ki first priority untadi. Second, cyclist. Third, public transport. Fourth, street vendors. But when we look at the footpaths are all encroached by street vendors. I see even Majid sir's video confronting with the GHMC officials. So like ante street vendors ki kuda priority undi street elements hierarchy lo, and pedestrians ki first priority undi, వీళ్ళకి fourth priority undi. So వాళ్ళు street vendors ki livelihood of street vendors protection act అని ఒకటి ఉంది. So how do we balance both pedestrian safety, ఎందుకంటే pedestrian safety మళ్ళీ ఆర్టికల్ 21 ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు వాక్, అంటే ఈ రెండిట్లో మనం ఎవరికి ప్రియారిటీ ఇస్తున్నాం? సెకండ్ క్వశ్చన్, మనకు రోడ్ వైడనింగ్కి కానీ ఆబ్జెక్ట్స్కి కానీ అన్నిటికీ ఏదైనా రోడ్ వైడ్ చేయాలి, లేదా మెట్రో కట్టాలి, లేదా ఫ్లైఓవర్ కట్టాలంటే ల్యాండ్ అక్విజిషన్ ఉంటుంది. కానీ ఫుట్పాత్స్కి ఎప్పుడు కూడా ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ ఎవరు ఫాలో చేయరు. సో ఈ రెండింటికి అంటే మీరు ఏ విధంగా అప్రోచ్ అవుతారు? వాట్ ఆర్ ద అప్రోచింగ్ ప్రాసెస్ డూ యూ ఫాలో? ఫస్ట్ పార్ట్ మీరు ఇప్పుడు ఇందాక మీరు కూడా రేస్ చేశారు. లైవ్లీహుడ్స్ ఇబ్బంది పడకుండా చేయాలి, అట్ ది సేమ్ టైం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయాలి. చాలా సిటీస్లో ఆల్ ఓవర్ ది వరల్డ్, ఇందాక మన వాళ్ళు కూడా ప్రజెంట్ చేశారు, చాలా లేన్స్ పూర్తిగా అసలు ట్రాఫిక్ లేకుండా ఓన్లీ పెడెస్ట్రియనైజేషన్ చేస్తారు. అక్కడ మార్కెట్ ప్లేస్లు కూడా పెడతారు చాలా చోట్ల, నేను స్వయంగా చూశాను చాలా సిటీస్లో. మనం అలాంటివి ఇన్నోవేటివ్గా చేయడానికి మరి సాధ్యమవుతుందా మీ దృష్టిలో? ఐ గెస్ వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. మీరు మంచి పాయింట్లు లేవనెత్తినారు. ఇది గుడ్డు ముందా కోడి ముందా లాంటి సమస్య ఇది. ఎవడు రోడ్డు మీద ఫుట్పాత్ మీద షాప్ పెట్టుకుంటాడు? పేదవాడెవడో రెక్కాడితే డొక్కాడనోడు నిలబడతాడు. ఆ రెక్కాడితే డొక్కాడనోడికి రోడ్డు మీద ప్రయాణం చేసే వేలాది మంది ఆ ఫుట్పాత్ మీద తిరిగే వాళ్ళ యొక్క హక్కును కోల్పోవచ్చా కాదా అనేది ఒక ప్రశ్న. కాబట్టి నిరంతరంగా సార్ ఇస్ ఎ బ్యూరోక్రాట్ అండ్ సక్సెస్ఫుల్ బ్యూరోక్రాట్ అండ్ ప్రాబ్లీ హీ వుడ్ హ్యావ్ డిఫైన్డ్ మెనీ పాలసీస్. హాకర్స్ పాలసీ అని చెప్పని మనం అంటూ ఉంటాం. బట్ దట్ రిమైన్స్ యాజ్ ఎ పాలసీ, బట్ ఇట్ ఇస్ నెవర్ గెట్ ఇంప్లిమెంటెడ్ సీరియస్లీ బికాస్ ఆఫ్ ది పాలిటిక్స్ అండ్ పొలిటికల్ బాసెస్ యొక్క ఇంటర్వెన్షన్స్, హెంచ్మెన్ ఆఫ్ పొలిటీషియన్స్ అక్కడే షాప్స్ పెట్టుకొని నడపటం ఇదంతా. మీరు విజయనగర్ కాలనీలో వీరి కాన్స్టిట్యువెన్సీలో, మాజిద్ గారి కాన్స్టిట్యువెన్సీలో విజయనగర్ కాలనీ మీరు మనము లోపలికి వెళ్ళిన తర్వాత, విజయనగర్ కాలనీ లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తిరిగితే, ఇఫ్ యూ వాంట్ గో టు నాంపల్లి యూ గో త్రూ ద విజయనగర్ కాలనీ, ఒక పర్టిక్యులర్ రోడ్ మొత్తం చిన్న చిన్న షాప్స్ వచ్చినాయి సార్ మీరు కనుక చూసినట్టయితే. అది నాట్ ఏ హై ట్రాఫికింగ్ రోడ్, బాగా కమ్యూటర్స్ ఉండరు, బట్ వైడ్ ఫుట్పాత్స్ ఉన్నాయి. అటు ఇటు అన్నీ కూడా స్ట్రీట్ షాప్స్ వచ్చేసినాయి ఇప్పుడు. హ్యావ్ యూ సీన్ దాట్? వెండింగ్ స్టోర్స్ ఉన్నాయి, చిన్న చిన్న టీ షాప్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, అవన్నీ కూడా. సో ఈవినింగ్ కాగానే నా ఐ సీ దట్ ఇస్ ఈట్ స్ట్రీట్. सही ना सब? वो जो लोग नामपल्ली के రైల్వే స్టేషన్ కనే ఉదర్ ఇదర్ రహ करते थे, वो लोग जो के आके जो है सो ఇవాళ అక్కడ వచ్చి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు. దానివల్ల ఏమైంది, చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక కాలనీ వాళ్ళకి సాయంకాలం కాగానే అదొక అడ్డా, పోయి సాయంకాలం ఎంటర్టైన్మెంటు, ఈటు, కొంత పిల్లలతో ఫ్యామిలీతో, దాంతోపాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక హాకర్ సమస్య కూడా పరిష్కరించినారు. ఇట్లా కస్టమైజ్డ్గా కొంత ప్లాన్ చేసుకోగలిగితే బాగుంటుంది. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇది గుడ్డు ముందా కోడి ముందా, పేదరికాన్ని ఎట్లా అడ్రస్ చేయాలా, వాడు నడిపేటోడు చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటరోడో, లేకపోతే గుడ్లు అమ్మేటోడో, కోడి అమ్మేటోడో,
అవే మళ్ళీ ఆ చుట్టూన్న వాళ్ళే కొనుక్కుంటూ ఉంటారు. కాబట్టి దీన్ని హాకర్స్ పాలసీని వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ఒక హక్కులు, వాళ్ళకు ప్రత్యేకమైన స్పేసులు కనుక కల్పించే విధంగా ఆ మార్కెట్ ప్లానింగ్ కనుక చేసినట్టయితే దీనికి పరిష్కారం లభిస్తుంది. మీరు అన్నట్టు రోడ్డు మీద బయటపడదే ప్రథమ హక్కు, ఫుట్పాత్ వాడదే. కానీ దురదృష్టం ఏంటి అంటే ఈ పేదోడు కూడా వచ్చి అక్కడ కూస్తున్నాడు. పేదోడు ముందా నడిచిపోయేటోడు ముందా అనేటువంటిది పంచాయతీ. దీనికి ఆన్సర్ ఒకటే ఏంటి అంటే హాకర్స్ పాలసీని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయటం, జస్ట్ as వాట్ యూ హెవ్ డన్ ఇన్ విజయనగర్ కాలనీ, దట్ వాస్ డన్ బై ద ప్రీవియస్ గవర్నమెంట్. అట్లా మనము పాకెట్స్ ఐడెంటిఫై చేసి చేయగలిగినట్టయితే దానికి పరిష్కారం లభిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. పాసిబుల్ అండ్ నెససరీ. మీకు కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా, ఆంధ్ర బ్యాంక్, ఆ రోడ్డు అంతా కూడా పెడెస్ట్రియనైజ్ చేసాం. మనం అసలు ట్రాఫిక్ వెళ్ళడానికి వెళ్ళలేదు, ఇక్కడ మార్కెట్లో పెట్టి. కాబట్టి సమ్ స్పేసెస్ సుల్తాన్ బజార్ ఫర్ ఎగ్జాంపుల్ సార్, సుల్తాన్ బజార్ అని చెప్పేసి. కాబట్టి మనం కొన్ని స్పేసెస్ హాకర్స్కి ఇచ్చేయాలి, ట్రాఫిక్ అంతరాయం లేకుండా వేరే రోడ్స్ ఉపయోగించాలి. కాబట్టి మనం వీ కెనాట్ క్రియేట్ ఎ క్లాష్ బిట్వీన్ కమ్యూటర్స్ అండ్ ది లైవ్లీహుడ్స్. వీఆర్ ఎ పూర్ కంట్రీ. సార్ విత్ యువర్ పర్మిషన్, ఒక చిన్న, మీరు మూసీ రెజ్యువనేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసినరా? దాంట్లో స్ట్రీట్ వెండర్కి సపరేట్ లైన్ పెట్టేసిండు. ముందు పాలసీలోనే నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా రోడ్లు ఉంటాయి, వాళ్ళ హక్కులు ఉంటాయి. సేమ్ ఇప్పుడు లేక్ రిజ్యువనేషన్ జరిగే దగ్గర కూడా స్ట్రీట్ వెండర్స్కి మొత్తం ఒక స్పేస్ పెట్టినాం, రిక్రియేషన్ స్పేసెస్ పెట్టినాం. దాంతోపాటు సో దట్ ఏంటంటే నైట్ కల్చర్ కూడా డెవలప్ కావాలి. ఆహ్లాదంగా తినాలనుకుంటే అంటే మంచిగా ఉండేటటువంటి జాగాలకు పోవాలి. రోడ్డు మీద ఉండి తినేటప్పుడు వాళ్ళకి ప్రమాదం, వీళ్ళకి ప్రమాదం అనేటటువంటి ఆలోచనతోటి మనం అది ముందుకు పోయినాం. యూ మస్ట్ డిసైడ్. నెక్స్ట్. హలో సార్, ఐ ఆల్రెడీ హ్యావ్. నమస్తే సార్, మై సెల్ఫ్ జై పవన్, ఐఎమ్ ఏ సోషల్ వర్కర్. సో మనందరం ఏబుల్డ్ బాడీ, లైక్ వీఆర్ ఆల్ ఏబుల్డ్, వీ కెన్ ట్రాన్స్పోర్ట్. మనం బస్సులో వెళ్ళగలుగుతున్నాం, మెట్రోలో వెళ్ళగలుగుతున్నాం, ఆర్ కొంచెం ఇన్కన్వీనియంట్గా నడిచి వెళ్ళగలుగుతున్నాం. ఆ స్మాల్ ఎడ్యుకేట్ సబ్మిషన్, మాజిద్ సార్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దట్ అప్. కొన్ని బస్సెస్ క్యాన్సిల్ చేశారని. యాక్చువల్లీ దిస్ ఈజ్ అ ఫ్యామిలీ ఇంపాక్టెడ్ బై దట్ యాక్చువల్లీ. సో నాంపల్లో వర్క్ చేసినప్పుడు దెర్ ఇస్ ఎ ఫ్యామిలీ, దెర్ ఇస్ ఎ చైల్డ్ 4 to 5 years, అఫ్జల్. ఆయనకి కాళ్ళు చేతులు పనికిరావు, హీజ్ అ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. సో ఆయన డైలీ థెరపీకి వెళ్ళాలి సార్. వాళ్ళ హౌస్ నుంచి ఆ థెరపీకి వచ్చే ప్లేస్, ఇట్స్ కాల్డ్ భవితా భవన్, సమగ్ర శిక్ష స్కీమ్లో నడుస్తుంది. ఇట్స్ ఫ్రీ, 3.5 kilometers అది. సో ఆవిడ గల్లీలోంచి బయటికి రావాలి, అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ తీసుకొని వెళ్ళాలి. ఎర్లియర్ దేర్ యూస్ టు బి బస్. ఆవిడ కొంచెం కష్టం చేసి వీల్ చైర్లోనో సమ్మన్ యూస్ టు హెల్ప్, ఆవిడ బస్సులో తీసుకున్నారు. ఆఫ్టర్ క్యాన్సిలేషన్ ఆ గల్లీలో రోడ్స్ బాగో. సో ఆవిడ ఆ బేబీని 4.5 years ఫస్ట్ బేబీని తీసుకొచ్చి వీధి చివరి కూర్చోబెడతారు, వీల్ చైర్ తీసుకొస్తారు, మళ్ళీ ఆవిడని కూర్చోబెట్టుకొని ఆయన రోడ్ బాగున్నంత వరకు తీసుకెళ్తారు. నౌ షీఈస్ పేయింగ్ ఫర్ ఆటోస్. అంటే వాళ్ళు చాలా మీనియల్ వేజ్ వర్కర్స్, ఈరోజు వర్క్ చేస్తేనే రేపు పొద్దున వాళ్ళకు ఉంటాయి. సో అండ్ దే ఆర్ పేయింగ్ అ లాట్ ఆఫ్ అమౌంట్, లైక్ ఆల్మోస్ట్ 40 to 50 ఆఫ్ దేర్ డైలీ వేజెస్ టు జస్ట్ ఆటోకి, ట్రాన్స్పోర్ట్కి. దిస్ ఎ వెరీ ఎడ్జ్ కేస్, బట్ 1 to 2.2% ఆఫ్ అవర్ పాపులేషన్ ఈస్ డిజేబుల్డ్. So how can we make our transport more inclusive? Majid Saab, can we do something for the people with the special needs and physically disabled and other people? बिल्कुल कर सकते हैं साहब आप, और आपका सजेशन भी वंडरफुल था, और मैं आपका भी सवाल पूछना था जेन्युइनली जो पब्लिक को अफेक्ट करता है वो था, तो आपके ऑडियंस के सवालात सुनने में भी बहुत ज़्यादा सीखने मिल रहा है. मैं आपके लिए ये कहूँगा सर कि यहाँ पे चाहे जितने भी बातें हुए, मैं जब से गौर से सुन रहा हूँ, तो मगर ये है कि जब सोल्यूशन की जब बात आएगी, जब वहाँ पर वो जब ही हो पाएगा जब हम हमारे रोड्स को, हर रोड्स पे बस नहीं लेके जा सकेंगे, हर रोड पे मेट्रो नहीं ठहरा सकेंगे, हर रोड को MMTS से कनेक्ट नहीं करेंगे, तो मशवरा ये बेहतर रहेगा कि हर रोड को एक डेजिग्नेटेड व्हीकल के टाइप में उसको कनेक्ट करते हुए मेन ट्रांसपोर्ट मोड से कनेक्ट करने की हमें कोशिश करना चाहिए. माने थोड़े रोड्स हो जहाँ पे ऑटोज़ ही हो, थोड़े रोड्स हो जहाँ पे नॉर्मल तरीके से और ट्रैफिक डाइवर्ट हो और कटे. और यहाँ पर जो एंड जो बात है सर, एक बात ये है, आपका सबका सलूशन यही है. देखिए एक बात बोल रहा हूँ, मुझे यहाँ पे कितने रियलिस्टिक हम बात करेंगे और कितनी रियलिस्टिक तरीके से पेश करेंगे मुझे यकीन नहीं है, और इसके ऊपर कितना रिजल्ट आएगा मैं उम्मीद करता हूँ हम कामयाब हों. मगर मैं JP साहब के सामने, मुझे MP साहब ने तो ये कहा था कि JP साहब के साथ बैठना और वहाँ के पूरे पॉइंट्स लेना, पॉइंट्स लेकर उसकी पूरी एक जब फाइल जो रहेगी उनकी टीम से पूछना, एंड we can assure you this, whatever feedbacks we are raising here, that will be raised in the assembly by us and by our MLAs. Definitely we'll do that. At least we can be your voice, because we don't have the power to implement things that
to them, and they are trying their level best to come in power and do something. So it's up to them. So, but we will be the ones who will raise this voice. और मैं यहाँ पे एक ये है सर कि माने यहाँ पे भी जो बात हुई, माने I have been brought and raised in हैदराबाद. मैं रॉन्ग साइड भी गया हूँ, मैं ट्रैफिक सिग्नल भी तोड़ा हूँ, मैंने ट्रिपल राइडिंग भी की है. हो रहा क्यों है और वो आगे कैरी फॉरवर्ड क्यों हो रहा है? बिकॉज जब मैं रोड पे जाता हूँ, आई डोंट सी पुलिसिंग ओवर देयर हु विल स्टॉप मी फॉर ट्रिपल राइडिंग, हु विल स्टॉप मी एग्जैक्टली जैसा मैं कुछ रूल टूटने आते मुझे कोई रोका जाएगा. द बेसिक पॉइंट इज हमें इम्प्लीमेंटेशन और जो पुलिसिंग है जिस तरीके से हो रही है उसको और एफिशिएंट वे में करना पड़ेगा. हमें रोकना पड़ेगा ताकि जिस तरीके से जो डिसेबल्स की बात हो रही है इनको भी बात हो, या इनकी जो बात हो रही है, या मैडम ने जिस तरीके से बेहतरीन तरीके से बस सर्विस की बात की, अगर वो हम डेजिग्नेटेड रोड्स को डेजिग्नेटेड लेन से या डेजिग्नेटेड व्हीकल से हर जगह, आपने जैसा सही बिल्कुल सही कहा था कि बड़े बसेस में लोग नहीं बैठ रहे. लेट्स स्टार्ट मिनी बसेस. Let's start smaller mode of transportation that can be connected to the main transportation. Let's increase the linkage of metro rail. Let's increase the linkage of MMTS. Whatever can be done. Because हैदराबाद में तो सर अगर हम सच्चाई पे और फैक्ट पे बात करें तो ये तो नहीं हो रहा है. और आप और आपकी टीम को मैं काबिल तारीफ करूंगा, उनको मुबारकबाद भी दूंगा कि जिस तरीके से आपने कम अप किया है एक प्लान के साथ 10 kilometers of road and this will budget that will be involved in it. Yes, that should be put forward, and through you, with you taking your initiative, I will definitely request my friend who are in power to put this in front of the Honorable Chief Minister. And 7,000 rupees कोई बड़ी बात नहीं है हुकूमत के लिए. 8,000 करोड़ रुपए भी कोई बड़ी बात नहीं है हुकूमत के लिए 5 साल में, तो कोई बड़ी बात नहीं है. और अगर हम ये कर सकें, ये सर आप मूसी कर रहे हैं, आप लेक्स को खूबसूरत बना रहे हैं, आप मूसी को बेहतरीन बना रहे हैं, आप लेक्स को बेहतरीन खूबसूरती बना रहे हैं, बेहतरीन स्पॉट बना रहे हैं जहां फैमिली बैठ के एंजॉय कर सकते हैं, मगर फैमिली वहां पे ट्रैफिक की तरफ से जा नहीं पा रही है. तो वो रोड्स भी अगर आप सही कर दें, और मुझे यकीन है आपकी हुकूमत पर, मुझे यकीन है ऑनरेबल चीफ मिनिस्टर साहब के कमिटमेंट पर कि अगर ये इसको हम स्ट्रैटेजिकली प्लान आउट करें और सही तरीके से इसको इम्प्लीमेंट करें विद प्रॉपर फीडबैक्स फ्रॉम द कंसर्न ऑर्गेनाइजेशंस एंड द पीपल कि क्या बेहतर हो सका. रोड वाइंडिंग इज नीडेड, विदाउट रोड वाइंडिंग कुछ नहीं हो पाएगा. फुटपाथ्स इंक्रोच्ड है. हाँ सर, विथ यू जो आप वीडियो की बात करें, थोड़े मैं मेरे वीडियो से ही बदनाम होता हूँ. वो जो वीडियो था उसमें मैं जो इंक्रोचमेंट निकाला गया था उसके वास्ते नहीं गया था, because I know the hawker policy and I stand with the hawker policy and I will always stand with the people जो ये business करते हैं. These are the vendors जो push cart करते हैं, और उनके लिए hawker policy ये है कि अगर ये कहीं ठहरते हैं तो उनको हटाया नहीं जा सकता जब तक उनको alternative places नहीं दिया जाता. और अफसोस की बात है, चाहे श्रवण भाई की हुकूमत हो या अब की हुकूमत हो या उससे पहले की हुकूमत हो, hawkers हमेशा तकलीफ में रहे हैं और आगे रहेंगे. और आप बोलिए मुझे कोई एक स्पॉट जहां पर हॉकर स्पॉट बनाया गया, नो. गो बैक 5 years डाउन द लाइन, गो बैक 10 years डाउन द लाइन, गो बैक 15 years डाउन द लाइन. वेयर आर द हॉकर स्पॉट्स? माने भाई आप यहां नहीं यहां करो, यहां नहीं यहां करो, ये रोड को हट जाओ, आप यहां करो. हट जाएंगे वो लोग, वो गरीब लोग हट जाएंगे. देखो अगर उनको जबरदस्ती से निकाला जाएगा ना सर, व्हाट आर द ऑप्शन डू दे हैव अदर देन डूइंग क्राइम? They don't have any other option. That is their livelihood. That is their bread and butter. So definitely through you, I'll request them, hawker spot identify होना चाहिए, जो concern budget है उसको release करना चाहिए, hawkers को shift करना चाहिए. और आप मूसी के ऊपर भी बात करें सर, अब मैं बात बोलता हूँ, कभी तकलीफ हो जाती है मैं बात बोल लेता हूँ. अब चाहे श्रवण भाई है आप हो, श्रवण भाई के 10 साल गुजर गए, मूसी के बाजू एक हॉकर का ब्रिज बनाने का प्रपोजल इनकी हुकूमत ने आज तक आगे नहीं बढ़ा. आपकी हुकूमत के भी 2.5 साल हो गए. बातें होती है सर, ग्राउंड नहीं हो रहा है. ఒక చిన్న అంటే ఇంతసేపు కన్వర్జేషన్లో ఒక పాయింట్ బహుశా మిస్ అయినమేమో అనుకో నేను చెప్తా ఉన్నాను. రోల్ ఆఫ్ పార్ట్ హోల్స్ ఇన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. We missed it. We really missed it. Role of potholes, road potholes in traffic management. ఎంత దురదృష్టం అంటే
అంటే చిన్న చిన్న గుంతలను నేను మై అపీల్ టు ద ప్యానలిస్ట్ దట్ ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు మేక్ ఇట్ as a పొలిటికల్ డిబేట్, బట్ ఇట్స్ అ బేసిక్ సెన్సిటివిటీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్స్. ఒక గుంటను రిపేర్ చేయకపోతే హౌ కెన్ వి బిల్డ్ ఫ్యూచర్స్ ఆఫ్ ద స్టేట్స్, ఫ్యూచర్స్ ఆఫ్ ద సొసైటీ? ఇవాళ ఆన్ అన్ యావరేజ్ ట్రాఫికింగ్ స్పీడ్ ఇన్ హైదరాబాద్ is I guess is 15 kmph compared to the national average is far higher than what we have. నా అప్పీల్ ఏంటి అంటే, మనం పెద్ద పెద్ద అన్నీ మాట్లాడుతున్నాం పబ్లిక్ పాలసీలు. మనం ఒక 2 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే జప్మని ఒక 40 కిలోమీటర్ల స్పీడ్లో పోయేదానికి 20 కిలోమీటర్లు పోగానే ఒక గుంత వచ్చి దాంట్లో పోయి నడుమిరిగి మళ్ళీ ఆగి మళ్ళీ బ్రేక్ కొట్టి మళ్ళీ యాక్సిలేట్ చేసి దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. ఫైనల్లీ ఒక్క చిన్న సార్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను, ఇఫ్ యూ అలౌ మీ, ఐ వాంటెడ్ టు. మీ ట్రాఫిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, నేను 1990లో ఉస్మాన్ యూనివర్సిటీలో ఐ కంప్లీటెడ్ మై MBA అండ్ దెన్ ఐ జాయిన్డ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఖైరతాబాద్లో. తార్నాక హాస్టల్లో ఉండేవాడిని, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయింది సార్. ఫస్ట్ ఉద్యోగం సార్. అయితే మంచిగా అప్పుడే కొత్త ఉద్యోగం, స్టాఫ్ కాలేజ్ అంతా IASలో IPSలో ట్రైనింగ్. నాకు ఐ చోస్ టు జాయిన్ దేర్ లీవింగ్ అన్ ఇండస్ట్రీ జాబ్. మంచి ఇన్షర్ట్ వేసుకొని ఫ్రెష్గా తయారై ఫస్ట్ జాబ్ కానీ స్టాఫ్ కాలేజ్కి వచ్చేది. తార్నాకల RTC మన హాస్పిటల్ ఉంటుంది, ఆడ బస్సు ఎక్కి లకడికిపూల దిగి లకడికిపూల నుంచి ఖైరతాబాద్ చౌరస్ దాకా రావాలి సార్. ఆడదాకా వచ్చేటప్పటికి నా ఇన్షర్ట్ ఊసిపోయేది, నా జుట్టు అంతా ఇట్లా అయిపోయేది, మొత్తం చెమట ఆగం, వీడినెట్ట వాడినెట్ట సగం వాడిని గురాయించి చూసుడు వీడిని గురాయించి చూసు, ఏమరా నెడుతున్నావు అని చెప్పని మొత్తానికి అండ్లకు పోయిన తర్వాత దాన్ని రికవర్ కావడానికి ఆ ట్రావెల్ రికవర్ కావడానికి చచ్చిపోయేటువంటి. అమ్మ ఇది బాగాలేదురా నాయన, నేను ఫ్రెష్గా పోయి మంచి కూర్చొని పని చేయాలని చెప్పని స్మాల్ శాలరీ, సగం జీతం నేను ఆటోకి పెట్టేశారు. ప్రైవేట్ కంప్యూటింగ్ సగం జీతం ఆటోకి పెట్టేది. ఆటోకి పెట్టి పొద్దుగాలు లేవగానే తార్నాక వచ్చి ఆటో ఎక్కి రైట్ రాయల్ మరి స్టాఫ్ కాలేజ్ లోపల దిగి మళ్ళీ సాయంకాలం పూట ఎవరన్నా పిలియన్ రైడర్ అన్నా లేకపోతే ఆటో ఎక్కి వాపస్ వస్తుండే, బికాజ్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ కంఫర్టబుల్ ట్రావెల్. తర్వాత ఏదో కష్టపడి స్కూటర్ కొనుక్కుని అది వేరు ముచ్చట. ద పాయింట్ ఐఎమ్ ట్రయింగ్ టు డ్రైవ్ ఈజ్, ఇంతకుముందు రామ్ ఒక మాట అన్నారు, ప్రతి బస్సులు ఏలాడుకుంటూ పోతున్నారు. ఏలాడుకుంటూ పోతూ చేస్తున్నారు అంటేనే బస్సులు ఎక్కరు పబ్లిక్. ఐ డోంట్ రిమెంబర్ విచ్ గవర్నమెంట్ ట్రైడ్, బట్ దెన్ మనకు ఎల్బీ నగర్కి వెళ్ళి హైటెక్ సిటీ వరకు AC బస్సులు పెట్టిండ్రు, గుర్తుందమ్మా? IT కంపెనీస్కు బస్సులు పెట్టిండ్రు. చాలామంది కార్లు వదిలిపెట్టిండ్రు, బస్సులు ఎక్కి మంచిగా చల్లగా సీట్లో కూర్చొని చల్లగా దిగి మళ్ళీ ACలో పోయి మళ్ళీ ఫ్రెష్ మైండ్ తోటి, బికాజ్ యూనిట్ బి ఫ్రెష్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాడీ అదంతా కూడా పనిచేయాలంటే కూడా అని చెప్పాను. కాబట్టి మనము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఎంత కంఫర్టబుల్గా మనం ప్రజలకు, పర్టికులర్లీ కమ్యూటర్స్, డైలీ కమ్యూటర్స్ కనుక ప్రొవైడ్ చేయలేకపోతే ఇవన్నీ కూడా ఇక మనం మాట్లాడుకోవడానికి బాగుంటుంది. బట్ ఐ హంబ్లీ థ్యాంక్ అండ్ అప్రిషియేట్ సార్, మీరు నో బడీ టేక్స్ ది సీరియస్నెస్ ఇన్ ద పాలసీ మేకింగ్. ఏమో పోలీసు వాళ్ళు ఏమైనా కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని ఏమైనా ఆలోచిస్తారేమో నాకు తెలియదు, కానీ మా మంత్రులో లేకపోతే ఇంకా పెద్ద పెద్దోళ్ళలో కూర్చొని ఈ ట్రాఫిక్ సమస్య ఎట్లా పరిష్కరించాలని ఈ మధ్య కాలంలో నేను ఇంత ఇంటెన్స్గా ఒక అంశం మీద చర్చ చేసిన దాఖలాలు లేవు, పార్టిసిపేట్ అయిన దాఖలాలు లేవు. కాబట్టి దిస్ డిస్కషన్ హ్యాస్ టు గో ఫర్దర్ and I appeal to you, draft this as a sort of a resolution as a policy and then send it to the government, circulate it to all the political parties also, so that we also continuously get reminded of this. Thank you. The hour is late. This is only the beginning. This is only curtain raiser. Ultimately మనం అందరం కూడా పార్టిసిపేట్ చేయాలా, గొంతు కలపాలా. Then the political parties, I guarantee, will respond. You have seen how wonderfully all the parties were responded. We all are working together. So last 3 questions together we'll take, and the concluding comments. In 10-15 minutes we'll close, because there are many women also here. I don't want safety issues while you go back. Please be safe while you go back. Sir, we discussed about a lot of policies, but I want to know, like, whether we have the institutional strength and capacity to implement those policies properly. సార్, నా పేరు సాకేత్, నేను యువత అనే NGO నుంచి వర్క్ చేస్తాను. సో వీ ఆల్సో వర్క్ విత్ యూత్ ఇన్ టు సివిక్ యాక్షన్ అండ్ ఐ కంప్లీట్లీ టేక్ దట్ పార్ట్ ఆఫ్ సెన్సిటైజేషన్. వన్ పాయింట్ ఏంటంటే, మన హైదరాబాద్లో చూస్తే మేజర్ చోక్ పాయింట్స్ ఆర్ ఆల్వేస్ రిలీజియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్. ఈస్ దేర్ అ పాలసీ విచ్ డీల్స్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలీజియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? అండ్ రెండోది ఏంటంటే, ఈస్ దేర్ అ ఫ్రేమ్ వర్క్? ఎందుకంటే బై ఇంప్లిమెంటింగ్ ఎనీ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, ఎందుకంటే there is always a gap what people need ki, what government think people need ki. So is there a framework, inta percentage ostene public infrastructure jaragali ane dan batti? And one suggestion is, you lead by example. If public
politicians start traveling in public transport, even citizens will start following. So please start. Last question. Myself, Dr. Rashekar from Nikmar. So we, as discussed, we have 3,000 buses, 1,20,000 seats, but we have close to 8 lakh seats in autos which are under-consumed. If we can come up with a policy to organize like RTC, HTTC, Hyderabad Tri-Wheeler Transportation Corporation, which no need of adding any infrastructure, utilizing the existing infrastructure, we can do it. And one of the question is, 15 to 17% of state revenue comes from fuel, petrol, VAT. So if everyone moves in public transport, how would state exchequer can balance? I will address this point before I leave it to the panel. Yes, I'm so. A government's objective is not to raise revenues. A government's objective is to fulfill the collective needs of society. Revenue is required to meet the needs. You can't say, because I need revenue, I will have bad public policy to hurt the people. Some people get confused. Liquor, other things, yes, if people drink, we'll certainly collect taxes, but our duty is not to promote drinking in order to raise revenues. Our duty is not to import fuel in order to get more taxation money to get revenues at the cost of the country. So revenues are necessary to fulfill the collective needs. They cannot be at the cost of the collective needs. Suffices to say, a few concluding comments from each of these four. Once again, let me deeply appreciate your participation in the late hour. You've given a lot of time, and your camaraderie, your commitment to collective work. రాజకీయంలో ఎలా ఉంటారో నిజంగా చూపెట్టారు. మీరు చూసేదంతా మేక్ బిలీవ్. ది తూ మేమై ఆన్ టీవీ ఈజ్ నాట్ రియల్. అది మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద ఐబాల్స్. వీ ఆల్సో హ్యావ్ టు ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ డిబేట్. ఏదో తన్నుకుంటూ ఉంటే మీరు అదే పనిగా చూసి లైక్స్ పెడితే అదే పని చేస్తారు. తప్పు మంది. If you promote public discourse of quality to find solutions, then they will definitely respond that way. Whenever the parliament or assembly are given an opportunity to discuss an issue with threadbare, they did a remarkable job. It is not because politicians are bad. We also have to introspect as citizens and as media. What are we encouraging? What are we trying to get? So I appreciate you for showing an excellent example today. Thank you all. So maybe, we'll start with Majid Saab. A few concluding comments. Just a minute or two, just. So thank you. It was a wonderful session. मुझे नहीं मालूम कि लोगों को इसमें क्या लगा, but I have learned a lot from these people and these questions. आप जो question raise करे, definitely I'll try to research the answer for it. Yes, your was a wonderful question, sir. Yes, we don't have that. It's a straightforward answer. We don't have that. No matter what we speak, what we do, we don't have that kind of infrastructure to do it. But with the kind of involvement, and we have started, JP Saab, what you have started, if these thing goes on, definitely things can change, definitely things can move on. Government को हम बता सकेंगे कि हम किस किस चीज़ों पे लैग कर रहे हैं और उसको हम ठीक करते हैं, हम आगे बढ़ सकते हैं. Yes, together we can, if we have the will. Let's start it right now. हम जितना भी करेंगे शायद पॉसिबल नहीं होगा. ये वही बात होगी कि कुली कुतुब शाह जब बैठ के ज़मीन को देखते हुए चार मीनार बनाने की बात हुई थी, मगर बना. शायद वो टाइम पे सोच नहीं है, मगर ये टाइम के लिए आज मुश्किल है. बट डेफिनेटली हम स्टार्ट करेंगे तो हम चेंज कर सकते हैं. अगर हम अपने आप को साथ बदलते हुए, एक साथ चलते हुए हम अगर बदलें तो बराबर हो सकता है, मगर उसमें गवर्नमेंट का भी इन्वॉल्वमेंट होना पड़ेगा. पब्लिक को जो चीज़ डायरेक्टली अफेक्ट करती है उसके ऊपर कंसर्न होना पड़ेगा. अदर दैन जो दूसरे जितने भी प्रोजेक्ट्स हैं उसको छोड़ते हुए फ़िलहाल अर्बन जो एरियाज़ है, और ये याद रखिए जो अर्बन पीपल यहाँ पे बैठे हुए, एक रियलिस्टिक बात याद रखिए कि यू आर नॉट रिप्रेजेंटेड प्रॉपरली इन एनी ऑफ द पार्लियामेंट और असेंबली. देयर इज अ लिमिटेड रिप्रेजेंटेशन दैट यू हैव. The budget that is planned, yes, urban areas are very important. The budget that is planned is not, उसमें ज़्यादातर अर्बन का हिस्सा नहीं होता है. उसमें हिस्सा किसका होता है आपको जाना है, because they are the major voters. So we need to represent as well. We are the lessly represented people, urban areas. So let's represent it in a perfect way, and we hope that we'll represent in a good way, and we hope that things will change, inshallah. Thank you. థ్యాంక్ యూ సార్. ఫైనలీ ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న. మీ పేరు? ధీరజ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చేసినారు, డూ వీ హ్యావ్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్త్ అని. వాస్తవానికి ఇన్ని చర్చలు చేసుకున్న దాన్ని అమలు చేసేటువంటి ఒక
ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అండ్ కెపాసిటీ ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఇన్ తెలంగాణ ఆర్ ఇన్ హైదరాబాద్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ డోంట్ హ్యావ్ ఆన్ అన్ యావరేజ్ 2800 వెహికల్స్కు ఐ థింక్ వీ హ్యావ్ 1 ఆఫీసర్ compared to what in Bangalore you have 2300, in Delhi I think 1200 is to 1. So I think as part of the traffic management, effective traffic management, the institutional strength, recruitment of more traffic people, personnel, police personnel also has to be done. అది చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తూ ఉన్నాను. రెండవది స్కూల్స్లో తర్వాత చిన్నప్పటి నుండి కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్ గురించి ఎడ్యుకేషన్లో మనం తప్పనిసరిగా అది జనరల్గా ఏమైతే అంటే ఇటువంటి అన్నీ కూడా మారల్ ఎడ్యుకేషన్ అని ఎవరు సీరియస్ కూడా పాఠం చెప్పరు. సైన్స్ చెప్తారు, మ్యాథ్స్ చెప్తారు, బట్ నెవర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ సివిక్స్ అని సంబంధించినవి, సివిక్ రెస్పాన్సిబిలిటీ చెప్పరు. ఇవి మ్యాండేటరీగా లైఫ్ స్కిల్స్లో భాగమని చెప్పే విధంగా ఆ స్కూల్ ఎడ్యుకేషన్ ఓరియంటేషన్ కూడా మారిస్తే బాగుంటుంది అని చెప్పని నేను సలహా ఇస్తూ ఫైనల్గా ఒక్క మాట సార్, ఐఎమ్ షూర్ when a person like you pick up a slogan like this, I'm sure the governments will be compelled to listen. ఇవాళ ట్రాఫిక్ని ఇంతకుముందు అన్నాను కదా, ఇది ఒక నిరంతర బిమారీ, దీనికి మందు లేదు. రోజు మందు వేస్తేనే పోతుండాలి, బికాజ్ ఎవ్రీడే ఇలా మందు వేస్తే రేపు మళ్ళీ ఇంకో ఇట్లా పెరుగుతుంటుంది. కాబట్టి ఇది ఒక కాన్స్టెంట్గా ఒక స్టాచ్యుటరీ అథారిటీ ఉంది, కానీ అది పనిచేయట్లేదు అంటున్నారు. అది ముఖ్యమంత్రి గారా లేకపోతే ఇంకెవరా, బట్ దెన్ సంబడి హ్యాస్ టు take the responsibility, monitor every day, review every day, ensure that effective interventions are brought in. ఇది ఇప్పుడు హెచ్ఎండిఏ ఎట్లయితే ఒక అథారిటీ, జిహెచ్ఎంసీ ఒక అథారిటీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా పెట్టండి. డజంట్ మ్యాటర్, దే విల్ కోఆర్డినేట్, కొలాబరేట్ అండ్ కమ్ అప్ విత్ అప్రాప్రియేట్ సొల్యూషన్స్ అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి నేను హృదయపూర్వకంగా జేపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి చప్పట్లతో మరొకసారి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క బ్రీఫ్ ఇంటర్వెన్షన్. హైదరాబాద్ అర్బన్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అని ఒక అథారిటీ ఉంది ఆన్ పేపర్. అదర్ సిటీస్ ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్. చెన్నై ఉదాహరణకి కొంచెం దాన్ని యాక్టివేట్ చేసి సిస్టమేటిక్గా ఇంటిగ్రేట్ చేసి ట్రాఫిక్ని ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ పెంచుతున్నారు. మనం కూడా చేయొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గట్టిగా చెప్పింది కాబట్టి మనం పెట్టాం, పెద్ద పట్టించుకోవాలి. అందుకని వన్ ఆఫ్ ది ప్రపోజల్స్ ఇస్ దట్ ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉండి కాంపిటెంట్ ప్రొఫెషనల్స్ని దానిలో చీఫ్ ఎగ్జిక్యూటివ్స్గా పెట్టి ప్రొఫెషనల్స్గా పెట్టింది. వారు చెప్పారు ట్రాన్స్పోర్ట్ ఇంజనీర్స్ అయితే వాళ్ళు కావాలని చెప్పని ఇంటిగ్రేట్ చేసి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్, మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ అన్నింటినీ సింగిల్ అథారిటీ, సింగిల్ టికెట్ పెట్టి కెపాసిటీ పెంచడం కష్టం కదా. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ ఇక్కడున్నారు. ఇప్పుడు ఉదాహరణకి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ నుంచి చాలామంది కాంపిటెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ కనుక వారి సహాయాన్ని కోరితే ఇందాక నవీద్ ఆర్గనైజేషన్, ఎస్సీ ఆర్గనైజేషన్, దే ఆర్ డూయింగ్ రిమార్కబుల్ జాబ్. సో మీరు పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నారు. ద గవర్నమెంట్స్ మస్ట్ బి ఓపెన్ టు దట్. అంత బ్యూరోక్రసీలోనే ఉంది, వీళ్ళలోనే ఉంది అనుకుంటే కాదు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ టాలెంట్ అవుట్ దేర్ అండ్ దే విల్లింగ్ టు హెల్ప్ అస్ అండ్ వీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్. సుభాష్ గారు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ ద కామన్ పాయింట్ ఏమంటే దట్ ఇష్యూ అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూ అనేది చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. ఐ అపీల్ టు జేపీ సార్ దట్ మీరు మంచి ఒక ఆడియన్స్ డిస్కషన్, తర్వాత ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద సేమ్ ప్లాట్ఫామ్ అనేది ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్. ఇట్లా కాకుండా ఒకసారి మీరు ఏంటంటే టీవీలో మీకున్న కనెక్షన్స్ తోటి మాకున్న కనెక్షన్స్ తోటి ఒకటి సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ పబ్లిక్ అవేర్నెస్ అని చెప్పి ఒక మంచి అంటే డిబేట్, అంటే ఇట్స్ నాట్ ఎ డిబేట్, ఇట్స్ అన్ ద డిస్కషన్ వేర్ ద పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్లస్ ద పబ్లిక్, తర్వాత టీవీ ఛానల్స్, మీడియా ఇంకా ఎక్కువ మంది పోతుంది అన్నట్టు. ఇది ఎక్కువ మంది కంటే మనకి ఏంటంటే సొల్యూషన్స్ వస్తాయి, తర్వాత అంటే జస్ట్ ఇష్యూస్ కూడా వస్తాయి అన్నట్టు. ఇటువంటి దాంట్లో కనుక మీరు కనుక పెడితే చాలామంది చూసి అప్రిషియేట్ చేసి ఇంకా ఏమైనా ఇష్యూస్ గురించి చెప్పి ఏంటంటే గవర్నమెంట్కి తీసుకొచ్చే ఒక బాధ్యత ఉంటుంది. గవర్నమెంట్లో కూడా ఎవరైతే దీన్ని అంటే రూల్స్ చేస్తారో దీంట్లో ఏంటంటే ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇంతమంది చూస్తున్నారని చెప్తే దే విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ దెన్ దే విల్ యాక్ట్ ఫాస్ట్ అన్నట్టు. సో ఈ ఆడియన్స్ ఏంటంటే ఇట్ విల్ గో బికాజ్ మేము ఏంటంటే ఎంతోమంది అడుగుతున్నారు ఇది కొంచెం మాకేంటంటే లైవ్ స్ట్రీమింగ్ ఉందా అని చెప్పి ఇప్పుడే చూస్తున్నారు అన్నట్టు. బట్ ఒక టీవీ డిబేట్ పెడుతుంటే బాగుంటుంది. బట్ ఆల్ సడ్ అండ్ డన్ ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కానీ లేకుంటే లా మేకర్స్ కానీ ఎంత మొత్తం రెస్పాన్సిబిలిటీ ఉందంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ అవేర్నెస్ అనేది కూడా కామన్ పబ్లిక్ నుంచి కూడా రావాలి. ప్లీజ్ స్టాప్ ఎట్ ద రెడ్ లైట్, ప్లీజ్ యూజ్ ద అంటే ట్రాఫిక్ అనేది ఇది మన అందరి బాధ్యత అన్నాడు.
మనం ఏంటంటే గవర్నమెంట్ తోటి ఏంటంటే వాళ్ళతో మాట్లాడడం అట్లా కాకుండా మనం సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటేనే బాగుంటుంది. అండ్ ఇన్ని పొలిటికల్ పార్టీస్ హ్యావ్ ద సేమ్ కామన్ ప్రాబ్లమ్ అంటే ఇట్ ఈస్ అ రియల్ జెన్యున్ ప్రాబ్లమ్ ఫర్ ఎవ్రీ వన్. దిస్ ఇస్ ద ఓన్ ప్రాబ్లమ్. ట్రాఫిక్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్. Definitely we will do our best, and then whenever there is an opportunity to have the talking to the government, definitely we will just raise that this is the main issue, it has to be solved. Thank you very much. థ్యాంక్ యూ సుభాష్ గారు. రామ్మోహన్ గారు. సార్, ఎండ్ ఆఫ్ ద డే చుట్టంతా తిరిగి ఏదో ఉయ్యాల ఊగి ఆగే దగ్గరనే అవుతుంది అన్నట్టు డెమోక్రసీ దగ్గరికి వచ్చి అవుతుంది. ఇక్కడ ఇంతమంది యంగ్స్టర్స్ ఉన్నాము, చాలామందికి చాలా ఐడియాస్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఆన్సర్స్ రావాల్సినటువంటి అనేక ఆలోచనలు కూడా ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏం కావాలనేటటువంటి నిర్ణయించుకునేది మనం. సో ఈరోజు ఒక నరేటివ్ అనేటటువంటి బిల్డ్ చేయాలంటే అది మన చేతుల్లోనే ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు ఉంటున్నటువంటి ఫాస్ట్ డిజిటల్ వరల్డ్లో జనాలందరికీ ఏం కావాలి, ఎక్కడ ఇన్కన్వీనియన్స్ ఉంది మనకి అనేటటువంటిది కలిసి అందరూ ఒక అడ్రస్ చేస్తే చేయలేనటువంటి స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని నేను అనుకోను. ఎందుకంటే అడిగేటటువంటి మనం నిన్న మొన్న కూడా మనం చూస్తున్నాం, మనం ఒక ఏదైనా ప్రభుత్వాలు మార్పు అనేటటువంటి ప్రజల్లో వస్తున్నటువంటి చైతన్యం మీదకించి. కాబట్టి మనకు లెటెస్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ వాట్స్ రైట్ అండ్ వాట్స్ రాంగ్. ఏది మనకు మంచిది, ఏది రాజకీయం కోసం జరుగుతూ ఉంది, ఏది రాజకీయ నాయకులు మనని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు, ఏది యాక్చువల్గా మన ఫ్యూచర్ బిల్డింగ్ కోసం అవసరం. సో ఈ ట్రాప్స్లలో మనం లేకుండా నిజంగా మన ఫ్యూచర్ కోసం మీ అందరికి ఉంటున్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ అనేటటువంటి మన దగ్గరనే ఉంది. మనందరం కలిసి కొట్లాడుతూ వచ్చేటటువంటి దాందే. కాబట్టి సార్ ఒక చిన్నది ఇందాక పెద్దగా అడిగినటువంటిది, ట్రాన్స్పోర్టేషన్లో బస్సులు పెంచినా, ఆటోలు పెంచినా, ఏం పెంచినా, పెట్రోల్ దాంట్లో ఉన్న దాంట్లో కూడా దానికి కూడా ట్యాక్సులు ప్రభుత్వానికి కడతారు. అదే ఇదే. కాబట్టి దీనికి పెద్దగా ఏమీ అది ఉండదు. బస్సులు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెడితే ఎక్సైజ్ డ్యూటీ నుంచి వచ్చేటటువంటి పైసలు ప్రభుత్వం రావని కదా, వసూలు చేస్తాం. సర్వీస్ సెక్టార్ కాబట్టి దీంట్లో మళ్ళీ చేసేటటువంటి స్పాన్సర్ చేస్తాం. అట్లనే 10,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు మహిళలకు ఉచితంగా ఇచ్చినామని చెప్పి మేము పెద్ద బ్యానర్లు వేసుకొని చెప్పినాం. సో మీరందరూ కలిసికట్టుగా, మనందరం కలిసికట్టుగా ఈ సమాజాన్ని నిర్మించుకునేటటువంటి దాంట్లో ముందుకు నడుద్దాం. పెద్దలు జేపీ గారు లాంటి ఆలోచనలతో ఆయన జీవితాంతం ఆయన చేసినటువంటి పనులు మొత్తం కూడా ఈ సమాజాన్ని మంచి చూసిపోవాలని. సో సార్, మీ ఆశయాలకు తగ్గట్టుగా మాలాంటి వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాదు, ఇట్లాంటి యూత్లో ప్రశ్నల్ని ఉత్పన్నం చేసేటట్టు మీ యొక్క లీడర్షిప్ అనేది నేను ఇట్ కాంక్లెన్స్ కాదు. ఈ లీడర్షిప్ మరింత బలంగా ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. Thank you. To conclude, 3 very brief points in just exactly 1 minute. First of all, thank you, the wonderful panelists. Participation కాదు, మనసు పెట్టారు. And we have an assurance now that the parties will work together to improve the city's quality of life, particularly in the form of better transportation and traffic management. And thank you all. Daadapu 10 o'clock అయింది. So when you go back, please go safely. And I request the youngsters here, the boys, to ensure that every one of the ladies present here, you make sure that they go home safely. Either drop them off or make sure of that. 2, there are practical solutions, relatively low-cost solutions, non-controversial solutions. ఒక పార్టీకి ఇంకో దీనిలో విధానాలు కూడా, ఇది విధానాల విషయం కాదు, చాలా ప్రాక్టికల్ ఇష్యూస్. ఎవ్రీబడి ఇన్ హైదరాబాద్ ఇంపాక్టెడ్. డబ్బున్నోడు, లేనోడు, ఈ కులమోడు, ఆ కులమోడు, హిందూ, ముసల్మాన్, తేడా లేదు. దెర్ కెనాట్ బి గ్రేటర్ లో హ్యాంగింగ్ ఫ్రూట్ అండ్ ఆల్ పార్టీస్ ఆర్ యునైటెడ్. మనం సిటిజన్స్గా కనుక కొంచెం గొంతు కలిపినట్టయితే పార్టీస్ విల్ బి మచ్ మోర్ ఎంబోల్డెన్ టు డూ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ నెసెసరీ. కొన్ని సందర్భాల్లో కొన్ని రికన్సిలియేషన్ చేయాలంటే కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్, దే విల్ డూ దట్. అండ్ ద ఫైనల్ థింగ్, చాలా చేయొచ్చు, చాలా చేయాలి. నేను ఎప్పుడు అసాధ్యమైన అద్భుతం సుసాధ్యమైన మంచికి శత్రువు అని నమ్ముతాను. ఇందాక మాజిద్ గారు చెప్పారు, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం, కనీసం 7,000 కోట్ల రూపాయలు సిస్టమేటిక్గా ఆలోచించి మనం ఖర్చు పెడితే ఒక 4-5 ఏళ్లలో, విచ్ ఈస్ పీనట్స్. అంటే ఒక సంవత్సరం బడ్జెట్లో 0.5%, 0.5% ఆఫ్ ద బడ్జెట్, లెస్ దెన్ 1/2 of 1% of the budget, which is ridiculous. ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేది. సో వీ కెన్ ఈజీలీ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అండ్ ఐఎమ్ షూర్ ద పొలిటికల్ పార్టీస్ విల్ రెస్పాండ్, బట్ ఓన్లీ ఇఫ్ ద పీపుల్ ఆర్ కలెక్టివ్లీ రేజింగ్ వాయిస్, transcending our differences, our pettiness. This is only curtain raiser. We would like collectively
Srini is there, some others are there. There are so many wonderful organizations and individuals and community leaders and those in government who are doing remarkable work. We'll work together, mobilize public opinion, raise voice collectively and make it happen in a practical way. Once again, thank you very much. Good luck. Good night.